కమలాక్ష కమలోద్భవ కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం తల్లివి నీవే తండ్రివి నీవే సకుడవు నీవే గురుడవు నీవే దైవము నీవే నా పతియుగతియు నీవే నిజముగా కృష్ణ నిజముగా కృష్ణ గోవింద గోవింద గోవిందయని కొల్లువరే పురుషోత్తమాయని పొగడరే పురుషోత్తమాయని పొగడరే శ్రీపతి పూజలు శ్రేయస్కారమని శ్రీమన్నామమ చింతామణి అని తెలియుమురా శ్రీమన్నామమ చింతామణి అని తెలియుమురా శ్రీమన్నారాయణ 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 కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కమలనయన కమలాక్ష కమలోద్భవ కృష్ణం వందే జగద్గురుం సరసిజనయన రామానుజ తిరుమల రంగాచార్య రామచంద్ర రామానుజ రాధాకృష్ణానంతాళ్వారుల వన శోభలతో పెలసి లక్ష్మీ వీణావాణి సరస్వతి శంకర కామేశ్వర గోవిందయని కమలనయన కమలాక్ష కమలోద్భవ కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం గోవింద గోవిందయని కొలవరే పురుషోత్తమాయని పొగడరే గోవింద గోవిందయని కొలవరే పురుషోత్తమాయని పొగడరే పురుషోత్తమాయని పొగడరే అయిపోయిందమ్మా. కృష్ణం వందే జగద్గురు. కృష్ణం నారాయణీయము 86వ దశకంలోనికి వచ్చాము. సాల్వవధ మహాభారత ఘట్టానికి సంబంధించినటువంటి భాగం ఇది. ఇంతకు పూర్వమే 85వ దశకంలోనే మహాభారత యుద్ధానికి బీజము వెయ్యబడింది అని చెప్పాడు. ద్రౌపది భీమసేనులు దుర్యోధనుడు మయసభలో కాలు జారి నీళ్లున్నాయి అనుకుని నీళ్లున్న చోట నీళ్లు లేవనుకొని నీళ్లు లేని చోట నీళ్లున్నాయి అనుకొని అలా తడబడుతున్న చూసి వాళ్ళిద్దరూ నవ్వటము, వాళ్ళ నవ్విన నవ్వుకి కృష్ణుడు క్రీగంట చూడటము చూసి వాళ్ళంతా అది దుర్యోధనుడు భంగపాటు పడి కోపంగా వెళ్ళిపోవడము, ఆ సంఘటనని గుర్తు చేసి ఇక్కడ బీజం పడింది అని జరాసంధ శిశుపాల ఇద్దరిని కూడా వధించి ఆయన ఇంకా యుద్ధం ఎప్పుడు జరుగుతుంది అని సిద్ధపడుతూ ఉన్నారు. ఎందుకంటే బీజం ఆల్రెడీ పడింది కాబట్టి ఇంకా అది పెరగాలి. ఆ పెరిగి మహాభారత యుద్ధము జరగాలి. దానికి ఆయన ఒక బీజం వేసినట్టుగా అయ్యింది, ఇంకా అంకురించాలి. అది అంటే ఇప్పుడు ఈ భాగంలో ఆ కథ అంతా మహాభారత యుద్ధానికి సంబంధించినటువంటి ఘట్టం అంతా ఈ భాగంలో చెప్తున్నారు. ఇప్పుడు 86వ దశకంలో సాల్వో భైష్మీ వివాహే యదుబల విజిత చంద్రచూడాద్ విమానం విందన్ సౌభం సమాయి త్వయి వసతి కురుహు త్వం త్వత్ పురీం అభ్యభాంక్షిత్ ప్రద్యుమ్నః తం నిరుంధన్ నిఖిల యదుభటైర్ అగ్రహీత్ ఉగ్రవీర్యం తస్యామాత్యం ద్యుమంతం వ్యజని చ సమరః 27 సాల్వో భైష్మి, సాల్వుడు అనేవాడు అతన్ని ఎలా చంపాడు అని.
సాల్వో వైష్మీ వివాహే యదుబల విజిత చంద్రచూడాత్ విమానం విందన్ సౌభం సమాయి త్వయి వసతి కురుస్త్వత్పురీం అభ్యభాంక్షిత్ ప్రద్యుమ్నః తం నిరుంధన్ నిఖిల నిఖిల యదుభటైర్హి న్యగ్రహీత్ ఉగ్రవీర్యం తస్యామాత్యం ద్యుమనం వ్యజని చ సమరః సప్తవింశత్యః. సాల్వుడు అనేటటువంటి రాజు, సాల్వదేశాధిపతి అయినటువంటి సాల్వుడు వైష్మి వివాహే, అప్పుడు చాలా కాలం, ఇది ఒక పూర్వ వైరము వంటిది. పూర్వ వైరము వంటిది కృష్ణుడితోటి ఈ సాల్వుడికి. సాల్వుడు భైష్మి వివాహే, భైష్మి అంటే భీష్ముని యొక్క కుమార్తె అయినటువంటి రుక్మిణీదేవి వివాహంలో యదుబల విజిత, యదుబలం చేత జయింపబడిన వాడై, యదుబలం చేత ఓడిపోయిన వాడై, జయింపబడ్డ వాడై. అంటే రాజులందరూ కూడా రుక్మిణిని అపహరించుకొని తీసుకొని వచ్చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడా రుక్మితో కలిసి అతనికి సహాయం వచ్చి కృష్ణుణ్ణి ఎదిరించారు. ఆ ఎదిరించిన వాళ్ళందరూ కూడా ఆ యదుబలాలతోటి బలరాముడు తీసుకొని వచ్చినటువంటి ఆ యదు సైన్యంతో, యాదవ సైన్యంతో యుద్ధం చేసి వాళ్ళందరూ కూడా ఓడిపోయారు. ఈ సాల్వుడు కూడా అలా ఓడిపోయాడు. సాల్వో భైష్మి వివాహం, అప్పుడెప్పుడో రుక్మిణితోటి వివాహం చేసుకున్నప్పుడు జరిగి చాలా కాలం అయిపోయింది. ఆ భైష్మి వివాహే యదుబల విజిత, యదుబలం చేత, యాదవ బలం చేత ఓడింపబడ్డవాడై చంద్రచూడాత్, అప్పుడు ఇంకా చంద్రచూడుని దగ్గర నుండి, అంటే శివుని దగ్గర నుండి, చంద్రచూడే యస్య సహ, చూడ అంటే కలలో చంద్రుడు కలిగినటువంటి ఆ చంద్రచూడుడైనటువంటి శివుని వద్ద నుండి, అంటే యుద్ధంలో ఓడిపోయిన తర్వాత శివుణ్ణి ప్రార్థించాడు అనమాట. శివుణ్ణి ప్రార్థించడం చేత ఆ చంద్రచూడుని నుండి విమానం సౌభం విందన్, ఒక విమానం, ఒక ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలిసినటువంటి, ప్రయాణించగలిగినటువంటి ఒక విమానము, దాని పేరు సౌభం. సౌభం అనేటటువంటి విమానాన్ని విందన్ పొందాడు. శివుణ్ణి ప్రార్థించి ఆ ప్రార్థనలకు ఆ శివుని వద్ద నుండి సౌభం అనేటటువంటి ఒక విమానాన్ని పొంది సహా ఆ మాయావి అయినటువంటి, మాయావి అంటే దుష్టుడైనటువంటి, క్రూరుడైనటువంటి ఆ సాల్వుడు త్వయి వసతి కురూన్ త్వత్పురీం అభ్యకాంక్షిత్. త్వయి కురూన్ వసతి, నువ్వు అక్కడ ఇప్పుడు రాజసూయ ధర్మరాజు రాజసూయ యాగం నెరపుతున్నాడు. ఆ రాజసూయ యాగం నెరపుతున్నటువంటి ఆ ధర్మరాజు వద్ద నువ్వు ఉన్నావు, అక్కడ అగ్రపూజలు అందుకుంటూ ఉన్నావు, అక్కడ ఉన్నావు అన్న మాట విని త్వయి, నువ్వు కురూన్ వసతి, కురుదేశంలో ఉన్నావు అని. ఆ సమయంలో చాలా తేలిక కాబట్టి, నువ్వు దగ్గరగా లేనప్పుడు నువ్వు కురుదేశంలో, కౌరవ దేశం దగ్గరలో ఉన్నప్పుడు తత్పురీం అభ్యాభాంక్షిత్, తత్పురీం నీ పురాన్ని, నీ నగరాన్ని, నీ ద్వారకా నగరాన్ని అభ్యభాంక్షిత్ దాన్ని ఎదుర్కొన్నాడు. ఇచ్చినటువంటి పొందినటువంటి విమానంతో, ఆ సౌభం అనేటటువంటి విమానంతో వచ్చి నువ్వు లేవని తెలిసి, నువ్వు లేని కారణంగా నీ పురాన్ని అతడు అభ్యభాంక్షి దాన్ని ఎదుర్కొన్నాడు, దాన్ని ముట్టడించాడు. ఎందుకంటే కృష్ణుడు లేనప్పుడైతే ఈజీగా ఉంటుందని. కానీ ప్రద్యుమ్న తం నిరుంధన్, ప్రద్యుమ్నుడు అక్కడ కాపలా పెట్టి వెళ్ళాడు కదా, కృతవర్మను ప్రద్యుమ్నుడిని ఇద్దరిని కూడా
ద్వారకా నగరికి కాపలా రక్షణగా ఉంచి అందరినీ తీసుకొని సమంతక పంచకానికి వెళ్ళి అక్కడి నుంచి కురుదేశానికి అలా వెళుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ ద్వారకా నగరి అంతా ప్రద్యుమ్నుడు, కృతవర్మ యొక్క రక్షణలో ఉన్నాయి. ఈ ప్రద్యుమ్నుడు అతనిని ఆ సాల్వుని నిరుంధన్ నిఖిల యదుబటైః అగ్రహీత్ ఉగ్రవీర్యం తస్యామాత్యం ద్యుమంత. నిఖిల ఎదుబటైహి అందరి ఎదుబటులందరితోటి యాదవ సైన్యం అందరితోటి కలిసి అతనిని అడ్డగించి అంటే ఆ రాజ్యాన్ని అంతా దోచుకోవడానికి వీలు లేకుండా అడ్డగించి తస్య అమాత్యం అతని అమాత్యునైనటువంటి ద్యుమంతం మంత్రి అయినటువంటి ద్యుమంతుణ్ణి ఉగ్రవీర్యం సామాన్యమైనటువంటి మంత్రి కాడు వాడు. చాలా బలపరాక్రమములు కలిగినటువంటి శౌర్య ప్రతాపాలు కలిగినటువంటి ఉగ్ర వీర్యమైన వీరత్వం కలిగి అత్యధికమైనటువంటి వీరత్వం కలిగినటువంటి ఆ ద్యుమంతుణ్ణి న్యగ్రహీత్ అతన్ని బంధించాడు. ఈతన్ని ఎదుర్కొని ఈతన్ని అడ్డగించి సాలువుని అడ్డగించి సాలువుని యొక్క మంత్రిని ద్యుమంతుణ్ణి అతడిని ఉగ్రవీర్యుడు అయినటువంటి గొప్ప శౌర్య ప్రతాపాలు కలిగినటువంటి మిక్కిలి బలవంతుడైనటువంటి ఆ ద్యుమంతుని న్యగ్రహీత్ పట్టి బంధించేశాడు. ఆ విధంగా సమరః ఆ సమరము ఆ యుద్ధము 27 వ్యజని. 27 సప్త అంటే 7 వింశతి అంటే 20 27 అహాంతః రోజుల చివరి వరకు 27 రోజుల చివరి వరకు సమరః వ్యజని. ఈ సమరం ఈ యుద్ధము అలా జరుగుతూ ఉన్నది. అతన్ని అడ్డుకోవడము, ఈ ద్యుమంతుడు అనేటటువంటి వాడిని బంధించటము ఇవంతా కూడా దాదాపుగా 27 రోజులు ఈ రకంగా యుద్ధం జరుగుతూనే ఉన్నది. తావత్వం రామశాలి త్వరితముపగతః ఖండిత ప్రాయ సైన్యం సౌభేషం తం న్యరుంధాః సచకిల గదయా శాంగం అభ్రంశయత్తే మాయాతాతం వ్యహింసైదపి తవ పురతః తావత్తయాపి క్షణార్థం నాజ్ఞాయి ఇత్యాహురేకే తదిదం అవమతం వ్యాసం ఏవ న్యషేధీత్. తావత్ త్వం రామశాలి త్వరితముపగతః ఖండితప్రాయ సైన్యం సౌభేషం తం న్యరుంధాః సచ కిల గదయా శ్రాంగం అభ్రంశయత్తే మాయాతాతం వ్యహంసీదపి తవ పురతః తత్వయాపి క్షణార్థం నా అజ్ఞాయత్ ఇత్యాహురేః తదిదం అవమతం వ్యాస ఏవ న్యషేధీత్. ఈ విషయం తెలుసుకొని ఈ వర్తమానం తెలుసుకొని ఈ సౌభేషుడు సాల్వుడు యుద్ధం చేస్తున్నాడు అని తెలుసుకొని కృష్ణుడు తావత్ అప్పుడు ఆ వార్త తెలిసి ఆ వర్తమానము తెలిసి త్వం రామశాలి బలరాముడితోటి కలిసి బలవంతుడైనటువంటి ఆ రాముడితోటి బలరాముడితోటి శోభిల్లుతూ ఉన్నటువంటి నువ్వు ప్రకాశిస్తున్నటువంటి నువ్వు త్వరితముపగతః త్వరితం తొందరగా అక్కడికి వచ్చేసావు. ఆ బలరాముడితోటి కలిసి ఆ ప్రాంతానికి మళ్ళీ ఆ ద్వారకా నగరానికి నువ్వు వెంటనే వచ్చావు. వచ్చేసి ఖండిత ప్రాయ సైన్యం సౌభేషం తన్యరుందాః. ఖండిత ప్రాయ సైన్యం ఆ సైన్యము ఖండిత ప్రాయం అంత చంపివేయగా మిగిలినటువంటి ఆ సైన్యము కొద్దిపాటి ఈ సైన్యమును సౌభేషం ఆ సౌభేషుని అంటే సౌభము అనేటటువంటి విమానం యొక్కనకు అధిపతి అయినటువంటి
సాల్వుడు. ఆ సాల్వుని తం న్యరుందాహ. నువ్వు వాటిలని ఎదుర్కొన్నావు. సరాసరి అక్కడికెళ్ళి ఎదుర్కొన్నావు వాళ్ళని. ఎదుర్కొంటే సచకిల గదయ శాంగమభ్రంశయత్తే. అతడు కూడా సామాన్యుడైనటువంటి వాడు కాడు. అతడు కూడా చాలా బలవంతుడైనటువంటి వీరుడు, శూరుడు అయినటువంటి వాడే. సచ అతడు గదయా తన గదతోటి తే శ్రాంగం నీ యొక్క ధనస్సును అభ్రంశయత్ కిల. నీ గదను నీ గద చేత నీ ధనస్సుని విరగగొట్టాడు. కిల అంటే అట అన్నమాట. నీ విరగ్గొట్టాడట. భగవంతుడి యొక్క విల్లుని ఎవరికి దాన్ని విరగ్గొట్టగలిసినటువంటి శక్తి సామర్థ్యాలుంటాయి. కానీ అలా ఆహ్, చెప్తూ ఉన్నారు. కథల్లాగా చెప్తున్నారు. ఆ సౌ స సౌభేషుడు, ఆ సాల్వుడు ఎంత పరాక్రమశాలి అనంటే, ఎంత బలవంతుడు అంటే, నీ ధనస్సును అతడు తన గదతోటి విరగగొట్టాడు అని. ఇంకా మాయ మాయ తాతం వ్యహంసీత్. మాయ, మాయ చేత తాత తా తాతం నీ తండ్రిని వ్యహంసీత్ నరికివేశాడు. ఇది అని తవ పురస్తాత్ తవ పురస్తాత్ నీ ఎదురుగానే నీ విల్లుని విరగ్గొట్టాడు. నీ తండ్రిని వధించాడు. ఇవన్నీ కూడా తవ పురస్తాత్ నీ ఎదుటగానే జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ త్వయాపి క్షణార్థం నా జ్ఞాయసి. తవాపి నువ్వు గూడా నీ కళ్ళెదురుగుండా నీ చేతులలో ఉన్నటువంటి విల్లుని భగ్నం జేసి, ముక్కలు చేసి, నీ తండ్రి గారిని తండ్రి అయినటువంటి వసుదేవుని చంపివేశాడు. ఒక క్షణంలో నరికివేశాడు. వ్యహంసీత్ నరికివేశాడు అని ఇవన్నీ కూడా నీ కళ్ళ ముందు జరుగుతూ ఉంటే క్షణార్ధం, క్షణంలో సగం భాగంలో ఇవన్నీ జరుగుతుంటే కూడా నా అజ్ఞాసి అజ్ఞాసి నీకు తెలియలేదు. నీకు తెలియలేదు. ఇది ఏకే అని కొంతమంది అంటున్నారు. కొంతమంది అంటే భాగవతము రాస్తున్నప్పుడు రకరకాలైనటువంటి ఇంటర్పోలేషన్స్ అంటారనమాట. ఒక్కొక్కళ్ళు కాపీ చేసుకుంటూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని తప్పులతోటి కొ వాళ్ళకి ఎలా తోస్తే అలా రాసుకుంటూ ఉంటారు. కొంతమంది కొద్దిగా అధికంగా జోడిస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని కొన్ని భాగాలు తీసేస్తూ ఉంటారు. అలా రాస్తూ ఉంటారు. అలా రాసిన వాళ్ళల్లో ఒకళ్ళు ఈ విధంగా రాశారు. ఒక క్షణకాలం పాటు నువ్వు గూడా అప్రమత్తుడివైపోయి గుర్తింపలేకపోయావు. నీ చేతుల్లో ఉన్న విల్లు విరగ్గొట్టేస్తున్నాడు. నీ ఎదురుగుండానే నీ తండ్రిని ఆహ్, ఆహ్, సంహరిస్తున్నాడు. మాయ చేత ఇవన్నీ చేస్తున్నటువంటి నీకు నీ ఎదుటగా ఇట్లా చేస్తున్నాడు. నువ్వే మాయాతీతుడివి. కానీ నీ ముందు అలా మాయతోటి మా మాయ పన్ని అతడు నీ తండ్రిని సంహరించి నీ ధనస్సును విరగగొట్టి అలా అంతా చేస్తుంటే నువ్వు ఒక్కసారి గూడా అజ్ఞాసి. నువ్వు ఒక్కసారి నా న్యాయ న్యాయి న్యాయిస్ నువ్వు ఒక్కటి కూడా తెలుసుకోలేకపోయావే అని ఇది ఏకే అని కొంతమంది అంటున్నారు. అంటున్నారు కానీ ఇదం అవమతం వ్యాస ఏవ న్యషీత్. కానీ అందరూ ఇలా రాస్తున్నారు. కానీ వ్యాస భగవానుడు మాత్రము తద్ ఇదం ఇదంతా కూడా అది నువ్వు గ్రహించలేదు. నీ కళ్ళ ఎదురుగుండా జరుగుతున్నప్పటికీ కూడా నువ్వు దానిని గుర్తింపలేదు. నువ్వు అజ్ఞాయి. నువ్వు నీ కన్ నువ్వు నీ పరోక్షంలో జరిగిపోయిందది. నువ్వు కళ్ళ ఎదురుగుండా జరుగుతున్నా నీవు గ్రహించలేదు, గమనించలేదు అని అంటున్నారే, అదంతా కూడా అవమతం. అదంతా తప్పిదమే అని. నువ్వు మాయాతీతుడివి. నువ్వు పరాక్రమశాలివి. నిన్ను ఎదిరించగలిగినటువంటి ధైర్యము ఎవరికుంటుంది? నీ చేతుల్లో ఉన్నటువంటి ధనస్సుని, విల్లుని విరగ్గొట్టగలిగినటువంటి శక్తి ఎవరికుంటుంది? అందుచేత వ్యాస భగవానుడు అది అవమతము అంటే తప్పిదము. అది సరైనది కాదు అని న్యషీధీత్ అని దాన్ని ఎ ని పక్కకి తప్పించి వేశాడు.
తొలగించి వేసేసాడు. దానిని నివారించి వేసేసాడు. దాని పక్కకి తొలగించేసేసి, అలా తప్పు అదేమీ కాదు. కృష్ణుడి దగ్గర అట్లా ఏమీ జరగలేదు అని వ్యాస మహర్షి మహాభాగవతంలో చెప్పినట్టుగా ఇక్కడ ఏదో ఇచ్చారు. దశమాధ్యాయంలో 77వ అధ్యాయంలో 32వ శ్లోకం అని. అక్కడ ఆయన అలా కాదు, అలా ఏమీ జరగలేదు అని ఆయన భావించాడు. ఇంక అదయిపోయింది. యుద్ధం జరుగుతోంది ఇంకా ఇక్కడ. క్షి క్షిప్త్వా సౌభం గదాచూర్ణం ఉదకనిధౌ మంక్షు సాల్వేపి చక్రే చక్రేణ ఉత్కృతే దంతవక్త్రః ప్రసభం అభిపతన్ అభ్యముంచత్ గదాంతే కౌమోదక్యా హతో అసౌ అపి సుకృతనిధిశ్చ చైద్యవత్ ప్రపాదైక్యం సర్వేషాం ఏష పూర్వం త్వయి ధృతమనసాం మోక్షణార్థో అవతారః. క్షిప్త్వా సౌభం గదాచూర్ణం ఉదకనిధౌ మంక్షౌ సాల్వేపి చక్రేణ ఉత్కృత్తే దంతవక్త్రః. ఇంతవరకు దంతవక్త్రుడి పేరు రాలేదు, ఇప్పుడే వచ్చింది. దంతవక్త్రః ప్రసభం అభిపతన్ అభ్యముంచత్ గదాంతే కౌమోదక్యాః హతో అసౌ అపి సుకృతనిధిశ్చైద్యవత్ ప్రపాదైక్యం సర్వేషాం ఏష పూర్వం త్వయి ధృతమనసాం మోక్షణార్థో అవతారః. ఆయన అవతారమే కొంతమందికి మోక్షాన్ని ఇవ్వడానికి. అది అలానే జరుగుతూ ఉన్నది. క్షిప్త్వా క్షిప్త్వా సౌభం గదాచూర్ణం గదాచూర్ణితం సౌభం 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 అనేటటువంటి గదను గద విమానాన్ని చంద్రచూడు ఇచ్చాడు కదా. చూడాత్ విమానం విందన్ సౌభం. సౌభం అనేటటువంటి విమానం. ఆ విమానాన్ని గదాచూర్ణితం క్షిప్త్వా, దానిని తన గదతోటి చూర్ణితం క్షిప్త్వా, దాన్ని పడేసి చూర్ణితం గదతోటి దాన్ని పొడిగా గదను శివుడు ఇచ్చినటువంటి ఆ విమానాన్ని తన గదతోటి ముక్కలుగా పొడిగా చేసేసి ఉదక నిధౌ అదంతా తీసుకొని వెళ్ళి ఉదక నిధౌ సముద్రంలో పడేశాడు. కృష్ణ భగవానుడు ఆ సౌభం అనేటటువంటి విమానాన్ని అంతా కూడా పొడిగా చేసి ఉదక నిధౌ క్షిప్త్వా, ఉదక నిధిలో సముద్రంలో పడవేసి మంక్షు వెనువెంటనే సాల్వే అపి, సాల్వుణ్ణి కూడా ముందు ఆ రథాన్ని పొడి చేసి పిండి చేసి పిప్పి చేసి అది తీసుకెళ్లి సముద్రంలో పడేసి సముద్రంలో కలిపేసి ఆ వెనువెంటనే సాల్వుణ్ణి కూడా సాల్వేపి చక్రేణ ఉత్కృత్తే, చక్రంతోటి వాడి తల ఆ సాల్వుని యొక్క తలని నరికివేసి దంతవక్త్రః ప్రసభం అభిపతన్ అభ్యముంచత్ గదాంతే. ఇలా సాల్వుని చంపుతూ ఉంటే, సాల్వుని చక్రంతోటి అతని తల నరుకుతుంటే వెనక నుంచి వచ్చి ఉన్నటువంటి ఆ దంతవక్త్రుడు ప్రసభం అభిపతన్ ఆ దంతవక్త్రుడు అనేటువంటి రాక్షసుడు ప్రసవం చాలా బలంగా బలాత్కారంగా అభిపతన్ను పడుతూ ఉంటే అభ్యముంచత్ గదాంతే, గదని ఒక పెద్ద గదని తీసుకొని ఆ దంతవక్త్రుడు కూడా శిశుపాలుడు దంతవక్త్రుడు వీళ్ళిద్దరూ కూడా జయ విజయులు. వాళ్ళ మూడవ జన్మ ఇది. ఈ దంతవక్త్రుడిదేను శిశుపాలుడు. ఈ అభ్యముంచత్ గదాంతే, నీ పైకి పరిగెత్తుకుంటూ అతి బలంగా బలాత్కారంగా గదతోటి నిన్ను సంహరించాలని
పడి మీద పడికి వస్తూ ఉంటే అభ్యముంచత్ కదా! కౌమదక్య హతః అసౌ అపి. అతనేం చేశాడు? స సాల్వుడినేమో చక్రంతోటి తల నరికి వేస్తే, ఈ దంతవక్త్రుడు గద తీసుకొని గదంతోటి నీ మీదకి ఎ ఎదుర్కోవడానికి పరిగెత్తుకొని వస్తూ ఉంటే, అతనిని కౌమోదక్య అసౌ అపి. అతడు కూడా ఆ దంతవక్త్రుడు కూడా కౌమోదక్య హతః. నీ కౌమోదకితోటి నీ గద అయినటువంటి కౌమోదకితోటి అతడు హతః. అతడు సంహరింపబడ్డాడు. శుక్రనిధి సుకృతనిధిః చైద్యవత్ శుక్ర సుకృతనిధిః. ఈ దంతవక్త్రుడు సుకృతనిధిః. అనేకమైనటువంటి పుణ్యములు చేసుకున్నటువంటి వాడు. పుణ్యాత్ముడైనటువంటి వాడు. ధన్యజీవి అయినటువంటి ఈ దంతవక్త్రుడు చైద్యవత్. ఆ చేది రాజైనటువంటి శిశుపాలుని వలెనే ఐక్యం ప్రపాత్. ఐక్యం నీలో ఐక్యాన్ని, నీలో మోక్షాన్ని పొంది నీలో ఐక్యాన్ని ప్రాపత్ వాడు పొందాడు. ఈ దంతభక్తుడు గద తీసుకొని నిన్ను సంహరించడానికి నీ మీదకు పడుతూ నిన్ను ఎదుర్కొంటూ ఉంటే అతనిని నీ కౌముదకి గదితోటి అతన్ని సంహరించి అతనికి ఆ సుకృత నిధి అయినటువంటి ఆ పుణ్యశాలి అయినటువంటి ఆ భాగ్యశాలి అయినటువంటి దంతభక్తుడికి ఆ శిశుపాలికి ఇచ్చినటువంటి విధంగా ఇతనికి కూడా మోక్షాన్ని నీలో ఐక్యాన్ని ఇచ్చేసావు. సర్వేషాం దానికి చెప్తున్నాడు కవి. సర్వేషాం ఏష పూర్వం త్వయి ధృతమనసాం మోక్షణార్థః అవతారః. ఈ సర్వేషాం అందరికీ కూడా ఎవరెవరైతే త్వయి ధృత మనసాం, త్వయి నీయందే ధృత మనసాం, నీయందే మనసు స్థిరంగా నిలిపి ఉన్నటువంటి వారందరికీ కూడా పూర్వం అంటే పూర్వం ఈ జన్మలో కాదు. ఈ జన్మలో శత్రుత్వం ఉంది. కానీ జన్మలుగా నీయందే భక్తి కలిగి ఉన్నారు. నీయందే మనస్సు కలిగి ఉన్నారు. నిన్నే తలుచుకుంటూ ఉన్నారు. నిన్నే ధ్యానిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ మోక్షణార్థం మోక్షం ఇవ్వడం కోసంకే కదా ఏష అవతారః. ఈయన అవతారం, ఈయన కృష్ణ భగవానుడి అవతారము దేనికోసం? ఇలాంటి వారందరికీ ఎవరైతే పూర్వంలో నిన్నే తలుచుకుంటూ ఉన్నారో, నీ మీదే మనసు నిలుపుకొని ఉన్నారు, ధృత మనసాం స్థిరంగా నీ యందు మనస్సు నిలిపి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మోక్షం ప్రాప్తింపడానికి. అందుకని మనకి చూస్తే రామాయణంలో కన్నా భాగవత సమయంలో కృష్ణావతారంలో సంహారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నట్టున్నాయి. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఎవరెవరికి మోక్షం ఇవ్వాలో, ఎవరెవరిని తన యందు ఐక్యము చేసుకోవాలో అటువంటి లైట్లు పోయినాయి సడన్ గా. తనలో ఐక్యము చేసుకోవటం. అలా ఐక్యం చేసుకోవడము అనేటటువంటిది ఈ అవతారంలోని ప్రత్యేకత. ఈ అవతారమే ఏష అవతారః. ఈ అవతారమే మోక్షణార్థం. వాళ్ళందరికీ అటువంటి పుణ్యాత్ములందరికీ అటువంటి ధన్యజీవులందరికీ కూడా నీలో ఐక్యం ఇవ్వడం కోసంకే కదా, మోక్షం ఇవ్వడం కోసంకే కదా నీ ఈ అవతారం. అంచేత దంతవక్త్రుడు అలా నీ మీద యుద్ధానికి వచ్చి ఎంత బలాత్కారంగా ఒక గద తీసుకొని నీ మీదకి యుద్ధానికి వచ్చి నిన్ను కొడుతూ ఉంటే, ఆ గదతోటి నిన్ను హింసిస్తూ ఉంటే కౌముదకితో అతన్ని చంపేసి అతనికి మోక్షాన్ని ఇచ్చేసావు. త్వయ్యాయత్తే అథ జాతే కిల కురు సదసి ద్యూతకే సంయతాయాః క్రందంత్యా యాజ్ఞసేన్యాః సకరుణం అకృతాః మాలాం అనంతాం అన్నాంత ప్రాప్త శర్వాంశజ మునిచకిత ద్రౌపదీ చింతితో అథ ప్రాప్తః శాకాన్నమశ్నన్
మునిగణం అకృత తృప్తిమంతం వనాంతే. ఇంకా ఎంత టక కథని పొడిగి పూర్తి చేసేస్తూ ఉన్నాడు. త్వయ్యాయత్తం త్వయ్యాయత్తే అథ జాతే కిల కురు సదసి ద్యూతకే సంయతాయాః క్రందంత్యాః యాజ్ఞసేన్యాః సకరుణం అకృతాః చేలమాలాం అనంతాం అన అన్నాంతఃప్రాప్త శర్వాంశజ మునిచకిత ద్రౌపదీ చింతితః అథ ప్రాప్తః శాకాన్నమశ్నన్ మునిగణం అకృతాస్తత తృప్తిమంతం వనాంతే. ద్రౌపది యొక్క కథనే ఎక్కువగా చెప్పాడు. ఇప్పుడు భారత కథలో చెప్పే వాటిలలో ద్రౌపది దేవి ఏ విధంగా అయితే అక్కడ నిండు సభలో జూదంలో ఓడిపోయినటువంటి భర్తలని చూస్తూ వాళ్ళంతా కూడా చూస్తూ ఉండంగా దుర్యోధనులు ఏ విధంగా ఆవిడకి వస్త్రాపహరణం చేస్తూ ఉంటే ఆ ఆ సమయంలో కృష్ణ భగవానుడు ఆమెకి వస్త్రాలనిచ్చి, తర్వాత వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నప్పుడు దూర్వాస మహర్షి అనేక మంది శిష్యులని తీసుకొని వచ్చి భోజనం పెట్టమంటే ఆ సమయానికి అన్ని కూడా తినేసి ఉంటే ఆ గిన్నెలో మిగిలి ఉన్నటువంటి కొంచెము అన్నాన్ని తిని అందరికీ కూడా తృప్తిని కలిగించాడే. అలా క్లాస్ లో ఉందమ్మా. అలా వాళ్ళందరికీ కూడా తృప్తిని కలిగించాడు. ఆ కథ 2 కథలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. త్వయ్యాయతే త్వయ్యాయాతే అథ జాతే కిల కురు సదసి ద్యూతకే సమయం. త్వయి త్వయి ఆయాతే అథ అథ ఆ తర్వాత త్వయి ఆయాతే నువ్వు ఆ కురుదేశంలో ఉండి అక్కడి నుండి నువ్వు ఇంకా వచ్చేసిన తరువాత జాతే కిల కురు సదస్సి ఆ కురు దేశంలో ఆ ఇంద్రప్రస్థంలో ద్యూతకే సంయతాయాః ఆ జరిగినటువంటి ఆ జూదపు క్రీడ, జూదం అనేటటువంటి యుద్ధంలో సంయతాయాః సంయతాయాః పట్టుబడినటువంటి ఆమె పట్టుబడినటువంటి యాజ్ఞసేన్యాః యాజ్ఞసేని యొక్క ద్రౌపదీదేవి యొక్క క్రందత్య సకరుణయ ద్రౌపదీదేవి క్రందత్య ఏడుస్తూ సకరుణం క్రందత్య భయంకరంగా ఏడుస్తూ అతి కరుణగా ఏడుస్తూ ఉన్న సమయములో, దుఃఖిస్తూ ఉన్న సమయంలో, రోధిస్తూ ఉన్నటువంటి సమయంలో చేలమాలామనంతాం అకృతాః నువ్వు ఆమె యొక్క వస్త్రాలన్నీ బంధించి ఆ దుశ్శాసనుడు ఆమెను బంధించి ఆమెకున్నటువంటి వస్త్రాలన్నిటినీ కూడా లాగివేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆమె అతి కరుణగా సకరుణం క్రందత్య ఆమె ఆ యాజ్ఞసేని అతి కరుణతోటి ఏడుస్తూ ఉండగా దుఃఖిస్తూ ఉన్నటువంటి ప్రార్థిస్తూ ఉన్నటువంటి సమయంలో చేలమాలాం అనంతాం అకృత నువ్వు చేల వస్త్రం చీరల యొక్క మాల ఆ వరుసలను మాల అనంతమైనటువంటి ఆ చీరల వరుసలను అతను ఎంతసేపు ఆమె ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలు లాగివేయాలని చూస్తూ ఉన్నాడు. అంతసేపు అన్ని వస్త్రాలని అలా మాలలాగా ఆమెకు సమర్పిస్తూనే ఉన్నావు. అకృతను అలా చేసావు, అలా ఇచ్చావు. ఆమెకి అనంతమైనటువంటి వస్త్రాలను ఆమెకు ఇచ్చావు. తర్వాత అన్నాంత ప్రాప్త శర్వాంశజ ముని చకిత ద్రౌపదీ చింతిత అథ అటు తర్వాత అలా అక్కడ కౌరవ సభలో ఆమె అతి కరుణగా ఆమె దుఃఖిస్తూ ఉండగా
ఆమెకు కావాల్సినది ఆమె నిన్ను ప్రార్థించగానే ఆమెకు కావాల్సినటువంటి వస్త్రాలన్నింటినీ కూడా ఆమెకి నువ్వు సమర్పించావు. అలానే అద్ ఆ తరువాత ద్రౌపదీ చింతితః. ద్రౌపది చేత చింతితః ఆహ్వానింపబడి, పిలువబడి, ఆహ్, ప్రార్థింపబడి అన్నాంత ఎందుకు ప్రార్థించింది అంటే, అన్నాంత ప్రాప్త శర్వాంశజ మునిచకిది. అన్నాంత ప్రాప్త. అన్న అన్న అంత ప్రాప్త. అన్నమంతా అయిపోయిన తర్వాత ఆఖరికి మొత్తము కుండలో ఉన్నటువంటి అన్నమంతా అయిపోయిన తరువాత శర్వాంశజ మునిః. శర్వాంశజ ముని. శర్వాంశుడు అంటే శర్వ అంటే శివుడు. శర్వాంశజుడు అంటే శివాంశతో జన్మించినటువంటి ముని. దూర్వాస మహర్షి రుద్రాంశతో జన్మించాడు అని పురాణ గాథ. శర్వాంశ ముని ఆ శర్వాంశ ముని దుర్వాస మహర్షి వ ప్రాప్తః వచ్చాడు. అన్నం అంతా తినేసిన తర్వాత వచ్చినటువంటి ఆ దూర్వాస మునిని చూసి చకితః భయపడినది అంటే ఇప్పుడు ఈ మునికి అసలే ముందే కోపిష్టి ముని. ఈ కోపిష్టి ముని భోజనం కోసంకి అతిథిలాగా శిష్యులందరినీ వేసుకొని అతిథిలాగా ఆయన వస్తే ఆయనకి పెట్టడానికి ఏముంది ఇక్కడ? అక్కడ ఆల్రెడీ అన్నం ఎంత అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ప్రాప్తః వచ్చాడు. ఆయన వచ్చినటువంటి ఆయనని చూసి భయపడి ద్రౌపది చింతితః. ద్రౌపది నిన్ను గురించే ఆలోచించింది. నిన్ను గురించే ప్రార్థించింది. నిన్ను గురించి ప్రార్థించినప్పుడు అప్పుడు ప్రాప్తః శాకాన్నం అశ్నన్. ప్రాప్తః నువ్వక్కడికొచ్చావు. వచ్చి శాకాన్నం అశ్నన్. అక్కడ ఉన్నటువంటి ఆ కొద్దిగా ఆ గిన్నెలో కొంచెము మిగిలి ఉన్నటువంటి శాకాన్నం, ఆ కూర అన్నం ఏదైతే ఉందో, ఆ కూర అన్నాన్ని కొద్దిగా ఉన్న ఆ అన్నాన్ని అశ్నన్ తిని మునిగణం తృప్తిమంతం వ వనాంతే వనాంతములో అడవిలో వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నటువంటి ఆ సమయంలో మునిగణం తృప్తివంతం అకృతాః. మొత్తం ఆ మునిగణం దూర్వాస మహర్షిని, అతని శిష్యులను అందరినీ కూడా ఆ సమూహాన్నంతటిని కూడా తృప్తిమంతం అకృతాః. తృప్తిగా భోంచేసిన వాళ్ళనిగా చేసావు. నువ్వు తిన్నావు 4 మెతుకులు. ఆ కూరతో ఉన్నటువంటి శాకములతో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి అన్నాన్ని నువ్వు తిని మొత్తము ఆ దూర్వాస మహర్షి ఆయన శిష్యులందరూ కూడా తృప్తిగా భోజనం చేసినటువంటి విధంగా అయ్యేలాగా వాళ్ళని చేశావు. అలా ద్రౌపదికి ఒకసారి ఆ జూదంలో ఓడిపోయినప్పుడు జూదంలో ఓడిపోయి ఆమె వస్త్రాపహరణానికి గురి అయినప్పుడు ఆమెకి నువ్వు వస్త్రాలు వస్త్రాల యొక్క వరుసలు, చీరల యొక్క అనంతమైన వరుసలను ఆమెకి ప్రసాదించావు. అలానే అడవిలో వాళ్ళందరూ గూడా వనవాసం చేస్తూ ఉన్న సమయంలో దూర్వాస మహర్షి శిష్యులందరినీ వేసుకొని అన్నం అంతా తినేసిన తర్వాత, అన్నం పాత్రలన్నీ అవతల పెట్టేసిన తర్వాత వచ్చినటువంటి ఆ దూర్వాస మహర్షికి చూసి ఆమె భయపడి ప్రార్థించగానే వెంటనే నువ్వక్కడికి వచ్చి ఆ గిన్నెలో ఉన్నటువంటి కొద్దిపాటి అన్నం మెతుకులను మాత్రము తిని వాళ్ళందరికీ తృప్తి కలిగించే విధంగా చేసావు. ఒక్క నిమిషం. మృదుల క్లాస్‌లో ఉన్నా. క్లాస్‌లో ఉన్నాను. క్లాస్‌లో ఉన్నానమ్మా. క్లాస్‌లో ఉన్నాను. క్లాస్‌లో ఉన్నాను. హుహు. ఓకే. నేను తర్వాత తర్వాత మాట్లాడతా. ఆ మునులందరినీ కూడా ఆ దుర్వాస మహర్షిని, ఆయన శిష్యులందరినీ కూడా ఆహ్, తృప్తి తృప్తిపరిచి తృప్తిమంతం అంటే తృప్తి కలిగిన వారిగా అంటే భోజనం చేసి తృప్తి కలిగితే ఎట్లా ఉంటుందో అలా
నువ్వు తృప్తిగా కలిగేటట్టుగా చేశావు. ద్రౌపదికి 2 సార్లు ఆమె నిన్ను ధ్యానించంగానే ఆమె మనస్ఫూర్తిగా నిన్ను ధ్యానించినందువల్ల ఆమెకు కావాల్సినవి 2 కూడా నువ్వు చేశావు. యుద్ధోద్యోగే అథ మంత్రే మిలతి సతి వృతః ఫాల్గుణేన త్వమేకః కౌరవ్యే దత్త సైన్యః కరిపురగమన కరిపురం అగమః దూత్యకృత్ పాండవార్థం భీష్మద్రోణాది మాన్యే తవ ఖలు వచనే ధిక్కృతే కౌరవేణ వ్యావృణ్వన్ విశ్వరూపం ముని సదసి పురి క్షోభయిత్వాగతో అపూహ్. యుద్ధోద్యేగే అథ మంత్రే మిలతి సతి వృతః ఫల్గుణేన త్వమేకః కౌరవ్యే దత్త సైన్యః కరిపురం అగమః ద్యూతకృత్ పాండవార్థం భీష్మ ద్రోణాది మాన్యే తవ ఖలు వచనే ధిక్కృతే కౌరవేణ వ్యావృణ్వన్ విశ్వరూపం ముని సదసి పురో క్షోభయిత్వాగతో అపూహ్. యుద్ధోద్యోగి ఆ తర్వాత ఇంకా అంటే ఇక్కడ మనకి భాగవతంలో కృష్ణుడికి పరమైనటువంటి వరకే మనకి కావాలి కాబట్టి అక్కడ మిగతా కౌరవ పాండవుల మధ్య జరుగుతున్నటువంటి రగడ యుద్ధము అవన్నీ కూడా మనకి అక్కడ అవసరం లేనటువంటి విషయాలన్నీ ఇక్కడ చెప్పలేదు. కృష్ణుడు ఏ విధంగా అయితే వాళ్ళని కాపాడాడో, ద్రౌపదికి ఏ విధంగా రక్షణగా నిలిచాడు, ద్రౌపది ధ్యానించడం వల్ల, ద్రౌపది ప్రేమపూర్వకంగా ప్రార్థింపడం వల్ల ఆమెకి ఏ విధమైనటువంటి అక్కడ జూదం ఆడుతున్నప్పుడు ఇలా మోసంగా చేస్తున్నారు వాళ్ళు, మనం ఓడిపోతున్నామని తెలిసినప్పుడు ధర్మరాజు గనక ఒకసారి కృష్ణుడిని ప్రార్థించి ఉంటే కృష్ణుడు ఆ జూదం ఆ మాయాజూదాన్ని ఆట కట్టించేసేవాడు. కానీ ధర్మరాజు తను జూదం ఆడడంలో చాలా నిష్ణాతుడు అనేటటువంటి ధైర్యంతో అలా జూదం పందెం మీద పందెం వేసుకుంటూ ముందుకి వెళ్ళిపోయాడే తప్ప కానీ కృష్ణుడి ఈ మాయను ఎదుర్కొనటానికి కృష్ణుడి సహాయం అవసరము అని అడగలేదు. ద్రౌపది చేతులెత్తి భగవంతుణ్ణి ధ్యానించింది. నీవే తప్ప ఇతప్పరం బెరుంగా అన్నది. అందుచేత ఆమెకి వచ్చి సహాయము ఆయన అలా చేశాడు. 2 సార్లు కూడా ద్రౌపదికి ఆయన అలా వచ్చి సహాయం చేశాడు. అంటే వాళ్ళకి పాండవులకి సహాయం చేస్తూ ఉంటాడు ఆయన. కానీ పూర్తిగా వారి అందే పక్కనే నించొని అడిగినది అల్లా చేసింది ఇట్లా ద్రౌపదికి 2 సందర్భాల్లో ఆయన పక్కనే నించున్నాడు. అలానే ఇంకా కూడా అలా చేస్తూ పోతూ ఉన్నాడు. యుద్ధోద్యోగే తర్వాత యుద్ధ ఉద్యోగి ఆ యుద్ధము కురుక్షేత్ర సంగ్రామం ఏదైతే జరగబోతోందో ఇక ముందు జరగబోతున్న దాని యొక్క ఉద్యోగి, దాని యొక్క ప్రయత్నాలన్నీ ఏవైతే జరుగుతూ ఉన్నాయి అరేంజ్మెంట్స్, ఆ యుద్ధానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉన్నటువంటి సమయంలో మంత్రే ఆ మంత్రాలన్నీ కూడా, మంత్రము అంటే రహస్య మంతనాలు, ఆ రహస్య మంతనాలన్నీ కూడా యుద్ధము కొరకు జరుగుతూ ఉన్నటువంటి సమయంలో మిలతి సతి వృతః ఫాల్గుణేన త్వం ఏకః నువ్వు ఏకః ఒక్కడివే, నిన్నొక్కడినే ఫల్గుణేన వృతః నీవొక్కడివే అర్జునుడి చేత వృతః నువ్వు కోరుకోబడ్డావు. నువ్వొక్కడివి వచ్చి మా పక్కన ఉంటే చాలు అని అర్జునుడు కోరుకున్నాడు. కౌరవ్యే దత్త సైన్యః ఆ దుర్యోధనుడు ఏమడిగాడు? కౌరవ్యుడు అంటే అక్కడ ఎక్కడ ఉంది ఇస్తున్నాను పెట్టాను. కౌరవ్యుడు అంటే కురు సంతానపు వాడు, కురు దేశానికి చేసిన వాడు. ఆ కౌరవ్యుడు అయినటువంటి దుర్యోధనుడికి దత్త సైన్యః ఆ కురు అతనేమడిగాడు? నాకు సైన్యాన్ని అంతా ఇమ్మన్నాడు. ఇక్కడ అర్జునుడేమో నువ్వొక్కడివి రా నాకు చాలు అన్నాడు. నువ్వొక్కడివి నాకు చాలని కోరుకున్నాడు.
అలా దుర్యోధనుడేమో నాకు మొత్తం నీ సైన్యం అంతా కావాలి అని కోరుకున్నాడు. సరే అని ఎవరు అడిగినది వారికి ఆ విధంగా ఇచ్చి కరిపురం అగమః ద్యూతకృత్ పాండవార్థం. పాండవార్థం పాండవుల కొరకు ద్యూతకృత్ ద్యూతవుగా అయ్యి దూతవుగా అయ్యి రాయభారానికి అయ్యి కరిపురం అగమ కరిపురం ఇంద్రప్రస్థపురానికి అగమ వెళ్ళావు. అక్కడికి వెళ్ళావు. కృష్ణ రాయభారం అనేది చాలా పెద్ద ఘట్టం. మనం చాలా సార్లు చాలా సినిమాలలో కూడా చూసాము. ఆ విధంగా పాండవుల కొరకు అంటే యుద్ధమును ఆపాలి అనేటటువంటి ప్రయత్నము కొరకు ధర్మరాజుకి మొదటి నుంచి యుద్ధం అంటే ఇష్టం లేదు కాబట్టి ధర్మరాజు యొక్క మాటను అంగీకరించి ఆ యుద్ధం నిలువరించడానికి సాధ్యమవుతుందేమో అని దూత్యకృత్ దూత్యమును దౌత్యాన్ని నెరపడానికి కరిపురం అగమః ఆ ఇంద్రప్రస్థ నగరానికి వెళ్ళావు. అక్కడ భీష్మ ద్రోణాది మాన్యే తవకలు వచనే ధిక్కృతే. భీష్మ ద్రోణాది మాన్యే భీష్ముడు ద్రోణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా తవ వచనే కలు మాన్యే. తవ వచనే నీవు చెప్పినటువంటి మాటలు నువ్వేం చేస్తావో ఏం చెప్తావో ఏమన్నావో ఎలా సంధి చేసుకుందాము అని అన్నావో నువ్వు సంధి కొరకు నువ్వు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా భీష్మ ద్రోణాదులు అంగీకరించారు. మాన్యే మన్నించారు. వాళ్ళు గౌరవించారు, ఆదరించారు, ఒప్పుకున్నారు. కానీ కౌరవేణ ధిక్కృతే కౌరవుడి చేత దుర్యోధనుడి చేత ధిక్కృతే అది అంగీకరింపబడక పోగా వ్యావృణ్వన్ విశ్వరూపం ముని సదసి పురీం క్షోభయిత్వా ఆగతః అభూః. వ్యావృణ్వన్ విశ్వరూపం ఆ సమయంలో ఆ ముని సదసి ఆ మునుల యొక్క సదస్సులో జ్ఞానులు మునులు అందరూ ఉన్నటువంటి ఆ సభలో ఆ కౌరవ సభలో విశ్వరూపం వ్యావృణ్వన్ యొక్కటువంటి సంపూర్ణ విశ్వరూపాన్ని వ్యావృణ్వన్ చూపించి పురీం ఆ పురిని ఆ ఇంద్రప్రస్థపురాన్ని క్షోభయిత్వా ఆగతః క్షోభయిత్వ భయం పుట్టించి అంటే ఆ విశ్వరూపంతో ఉన్నటువంటి ఆ ప్రభు యొక్క రూపాన్ని చూసి అందరూ భయపడిపోయారు. అటువంటి విశ్వరూపం కలిగినటువంటి వాడు ఇప్పుడు పాల్గొనుడికి అర్జునుడి పక్కన నించున్నాడు. ప్రపంచమంతా ఆయనలోనే ఉంటే ఆయన వెళ్ళి అర్జునుడి పక్కన ఉంటే ఇంకా మిగతా వాళ్ళందరికీ రక్షణ ఎక్కడ? అలా అందరూ ఆ పురి అంతా కూడా ఇంద్రప్రస్థ నగరం అంతా కూడా క్షోభిల్ల చేసి వాళ్ళందరినీ కూడా భయపెట్టి వాళ్ళందరినీ బెదరగొట్టి వాళ్ళందరినీ కూడా హడిలగొట్టేటట్టుగా చేసి ఆగతః నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళిపోయావు. జిష్ణోస్త్వం కృష్ణ సూతః ఖలు సమరముఖే బంధుఘాతే దయాలు ఖిన్నం తం వీక్ష్య పురం కిమిదం అయి సఖే నిత్యం ఏకో అయమాత్మ కో వద్యః కో అత్ర హంత తదిహ వధబియం ప్రోజ్జయ మయ్యార్పితాత్మ ధర్మ్యం యుద్ధం చరతి ప్రకృతిం అనయథ దర్శయన్ విశ్వరూపం. ఇక్కడంతా భగవద్గీత యొక్క కథ. జిష్ణోః త్వం కృష్ణ సూతః ఖలు సమరముఖే బంధుఘాతే దయాలుం ఖిన్నం త్వం వీక్ష్య వీరం కిమిదం మయి సఖే నిత్యం ఏకో అయమాత్మ కో వధ్యః కో హంత తదిహ వధబియం ప్రోజ్య మయ్యర్పితాత్మ ధర్మ్యం యుద్ధం చరా ఇది ప్రకృతిం అనయతాః దర్శయన్ విశ్వరూపం. అక్కడ యుద్ధ రంగం జరుగుతుంది. ఇప్పుడు మరి ఈయన దౌత్యానికని వచ్చాడు. కానీ ఆ దౌత్యాన్ని నెరపడానికి వస్తే ఆ మాటలు
దుర్యోధనుడు అంగీకరించలేదు. భీష్మ ద్రోణులందరూ ఆహ్, ఆహ్, ఇన్ ఏ కృష్ణుడు చెప్పినటువంటి మాటలను మన్నించిన దు దుర్యోధనుడు రాజైన దుర్యోధనుడు ఆ మాటలకి అంగీకరించలేదు. అంగీకరించలేదు కాబట్టి యుద్ధమే సంభవము. విశ్వరూపం చూపించాడు. విశ్వరూపం చూపిస్తే ప్రజలందరూ భయపడి ఆహ్, పోయా భయపడిపోయారు. అయినా ఆహ్, దు అక్కడ దుర్యోధనుడు ఎక్కడ ఆగలేదు. ఆగకుండా యుద్ధం చేయటానికే సంకల్పించాడు. యుద్ధం జరుగుతోంది. యుద్ధంలో జిష్ణోః కృష్ణ సూ జిష్ణోః త్వం కృష్ణ సూతః. కృష్ణ ఓ కృష్ణుడా జిష్ణోః త్వం సూతః ఖలు సమరముఖే. ఆ సమరముఖంలో ఆ యుద్ధ రంగంలో జిష్ణోః సూతః ఖలు త్వం. నువ్వు ఆ జిష్ణునికి జిష్ణు అంటే అర్జునుడు. అర్జునుడికి సూతః త్వం. నువ్వు సూతుడిగా అంటే రథసారథిగా అయ్యి త్వం సమరముఖే సమర సమరముఖే బంధుగాతే దయాళు. ఆ జిష్ణువు ఆ అర్జునుడు సమరముఖంలో ఆ సమరాంగణంలో నువ్వు సూతుడివిగా అయ్యి నువ్వు రథసారథిగా అయ్యి రథం తీసుకొని ఆ సంగ్రామ రంగానికి ముందుగా వస్తే అక్కడ బంధుగాతే దయాళు. అర్జునుడు ఏమైపోయాడు? దయాళు అయిపోయాడు. ఇప్పటిదాకా యుద్ధం చేద్దాము, చేద్దాము, ఈ శత్రు సంహారం చేయాల్సిందే, మా రాజ్యం మాకు రావాల్సిందే, మా హక్కులు మాకు కావాల్సిందే అని ఇంతవరకు యుద్ధం పట్ల ఆసక్తితో ఉన్నటువంటి ఆహ్, అర్జునుడు ఒ ఒక్క క్షణంలో ఆ సమరాంగణంలో బంధువులందరినీ చూసి, ఆ బంధుగాతే ఈ బంధువులందరినీ కూడా నేను సంహరించాలా అని దయాళు. అదే దయగలిగిన హృదయం వాడైతే, జాలి గలిపిన హృదయం కలిగిన వాడు ఆయన అయ్యి ఖిన్నం ఖిన్నుడైపోయాడు. అయ్యో! నేనా ఈ ఈ నా బంధువులనా నేను చంపుకోవాలి. బంధుఘాతే. ఆ బంధువులని చంపడానికా? అంటే అతనికి ఎంత ధైర్యం అంటే నేనే చంపగలను అని. వాళ్ళు నన్ను చంపుతారు అనేటటువంటి భయం అతనికి లేదసలు. అటువంటి జిష్ణువాడు. అందరిని జయింపగలిచినటువంటి వాడు. జయశీలి అయినటువంటి వాడు. అందుకనే అక్కడ పదం జిష్ణు అని వాడారు. జిష్ణు అందరిని జయింపగలిచినటువంటి వాడు. అందరిని జయింపగలగొచ్చిన వాడిని కాబట్టి ఇక్కడ ఇందులో ఉన్నటువంటి బంధువులందరినీ కూడా నేనే చంపాల్సొస్తుంది గదా! అని ఆ చంపవలసి వస్తుంది అని దయచేత ఖిన్నుడైపోయి ఖిన్నుడంటే ఆహ్, కుంచించుకుపోయినటువంటి వాడై, ద్రవించుకుపోయినటువంటి వాడై ఉన్నటువంటి తం వీక్ష్య అతన్ని చూసి ఆ వీరుణ్ణి చూసి కిమిదమయి సఖే నిత్యం ఏకో అయమాత్మ. కిమిదం సఖే అయి సఖే ఓ సఖుడా, ఓ స్నేహితుడా, ఓ అర్జునుడా కిమిదం ఏమిటిది? ఎందుకిలా నువ్వు ఖిన్నుడవై కూర్చున్నావు? ఈ శత్రువులని నువ్వు సంహరించాల్సినటువంటి రోజు క్షత్రియుడైనటువంటి వాడికి యుద్ధం అనేది పండుగ. ఆ పండగ లాంటి రోజు నీకు కళ్ళ ఎదురుగుండా వచ్చి నీ యొక్కటువంటి శౌర్య ప్రతాపాలన్నిటిని కూడా నువ్వు ప్రదర్శించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు, నీ నైపుణ్యాన్ని నువ్వు ప్రదర్శించుకోవాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు, కిమిదం ఇది ఏమిటి? నువ్వు ఏం చేస్తున్నావు? నిత్యం ఏకో అయం ఆత్మ. నువ్వు ఎవరినో చంపుతున్నా అంటే మొత్తం భగవద్గీత అంతా కొంచెం ఒక 2 మాటల్లో చెప్పేసారు ఈయన. నిత్యం ఏకో అయం ఆత్మ. అయం ఆత్మ. నువ్వు చంపుతాను అని అనుకుంటున్నావు. కానీ ఇక్కడ చంపేదేమీ లేదు. వాసాంసి జీర్ణాని యథా విహాయ అన్నీ ఉన్నాయి గదా! శ్లోకాలు మీకందరికీ భగవద్గీత నోటికొచ్చు కదా! ఒక్కసారి చదువుకోండి అది. ఏకో అయం ఆత్మ నిత్య. ఆ ఆత్మ ఏదైతే ఉందో అది నిత్యమైనది. అది చంపబడేది కాదు. నువ్వు వీళ్ళందరిని చంపుతాననుకుంటున్నావేమో! కానీ నువ్వు ఎవ్వరిని చంపలేవు. నువ్వు ఎవరిని ఏమీ చెయ్యలేవు. ఇది చనిపోయేదల్లా కూడా ఈ పార్థివ దేహములు మాత్రమే. ఆత్మ ఎన్నటికీ చంపబడదు, చావదు. దానికి అది నిత్యం. అది నిత్యమైనది. అది పర్మనెంట్. అది దానిని ఎవరు తొలగించ లేరు. కాబట్టి
కో వధ్య, కో అత్ర హంత. చంపేదెవరు, చచ్చేదెవరు? కో వధ్య, ఎవరు చంపబడేవాడు? కహ అత్ర హంత, ఎవరు చంపుతున్నవాడు? ఎవరు చంపబడుతున్నారు, ఎవరు చంపుతున్నారు? ఇదెవ్వరు ఇక్కడ ఏ ఏమీ లేదు. చంపబడేవాళ్ళు లేరు, చనిపోయేవాళ్ళు లేరు. ఎందుచేత అంటే ఆత్మ అనేది నిత్యమైనది, నిత్య సత్యమైనది ఆత్మ. అందుకని చంపేవాడు లేడు, చంపబడేవాడు కూడా లేడు. అందుచేత తదిహ వధ భయం ప్రోజ్య వధ తత్. అందుచేత ఇహ ఇక్కడ వధ భయం, వధ బియం, చంపుతున్నాను అనేటటువంటి ఆ భయం ఏదైతే నీలో ఉన్నదో ఆ బియ్యం, ఆ భయాన్ని ప్రోజ్య, వదిలి వేసేసే. నువ్వు చంపేది నువ్వు కాదు, చచ్చేది నువ్వు కాదు, ఏది కాదు. ఆత్మ ఒకటే ఉంటుంది. కాబట్టి నీకు అటువంటి భయాందోళనలు ఏమీ అవసరము లేదు. అటువంటి వధభియాన్ని కనుక నువ్వు ప్రోజ్య, వదిలివేసి మయి అర్పితాత్మ, మయి అర్పితాత్మ, నీ ఆత్మను, నీ నిత్య సత్యమైనటువంటి ఆత్మను నాయందు నిలుపు. మయి అర్పిత, నాయందు నిలుపు. నాయందు నిలిపి ధర్మ్యం యుద్ధం చర, ధర్మబద్ధమైనటువంటి యుద్ధాన్ని చేయి. అధర్మ యుద్ధాన్ని చేయొద్దు. ఇది ఇప్పుడు ధర్మబద్ధమైనటువంటి యుద్ధం నువ్వు చేస్తున్నది. ఆ ధర్మబద్ధమైనటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధాన్ని నువ్వు నెరపు. అధర్మాన్ని ఆచరించాల్సినటువంటి అవసరము లేదు. నీ యొక్క రాజ్యం కోసంకి నువ్వు పోరాడుతున్నావు. నీ పోరాటం నువ్వు చెయ్యి. నీ ధర్మాన్ని నువ్వు నిర్వహించు. క్షత్రియుడిగా నీ ధర్మము యుద్ధము చేయటం. ఆ క్షత్రియ ధర్మాన్ని నువ్వు నిర్వహించు. ధర్మ్యం యుద్ధం చరా ఇది ప్రకృతిం అనయతాః దర్శయన్ విశ్వరూపం అని చెప్పి, విశ్వరూపం దర్శయన్, తన యొక్క విశ్వరూపాన్ని చూపించి, నువ్వు ఎంతకీ వినడం లేదు అర్జునుడు. నేను చంపేసి వస్తానేమో, నా వాళ్ళందరూ చనిపోతారేమో, నేను ఇలా క్రూరాత్ముడిని అయిపోతానేమో, నా చేతుల్లో వాళ్ళందరూ చచ్చిపోతారేమో, అలా అంతా భయపడుతూ ఉంటే, అమ్మా నువ్వు ఎవరిని చంపటం లేదు, వాళ్ళు ఇలా వచ్చింది, ఇలా జరుగుతున్నది. కర్త కర్మ క్రియ అంతా కూడా నాదే. నేనే కర్త, నేనే కర్మ, నేనే క్రియను అని ఆ విశ్వరూపాన్ని ఒక్కసారి దర్శించి చూపించి ప్రకృతిం అనయతాః, ప్రకృతిం, అర్జునుడి యొక్క ప్రకృత స్థితి, సహజమైనటువంటి స్థితికి, అతని యొక్క యథార్థ స్థితికి, అంటే ఆ విశ్వరూపాన్ని చూస్తే కానీ అర్జునుడు అంగీకరించుకోలేకపోయాడు. అవును, యుద్ధము జరుగుతున్నది కానీ నేను ఇక్కడ కర్తని కాదు, నేను ఇక్కడ కర్మని కాదు, నా అహం కర్త, నేను కర్తని కానే కాను, నా చేత అలా నడిపించబడుతున్నది, నేను నిర్వహిస్తూ ఉన్నాను. ఇక్కడ నేను అనేది లేదు నా చేత, ఒక ఇన్స్ట్రుమెంట్, నేను అలానే చేస్తూ ఉన్నాను అనేటటువంటి ఒక సామాన్య స్థితికి, ప్రకృతి అంటే సామాన్య స్థితి, సహజమైనటువంటి స్థితి, యథార్థమైనటువంటి స్థితికి అనయత తీసుకొని వచ్చావు. భక్తోత్తంసే అథ భీష్మే తవ ధరణిభర క్షేప కృత్యైక సక్తే నిత్యం 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 విభిందన్ విభిందత్ అత్యుత్ విభిందతి అయుత సమధికం ప్రాప్త సాదే చ పార్థే నిశస్త్రత్వ ప్రతిజ్ఞాం విజహత్ అరివీరం ధారయన్ క్రోధశాలి వాధావన్ ప్రాంజలి తం నతశిరసమథ వీక్ష్య మోహాద్ అపగాః మోదదాపగాః భక్తోత్తంసే అథ భీష్మే తవ ధరణిభర క్షేప కృత్యైక సక్తే నిత్యం నిత్యం విభిందత్య అయుత సమధికం ప్రాప్త సాదే చ పార్థే
నిష్ నిశ్శస్త్రత్వ ప్రతిజ్ఞాం విజహత్ అరివరం ధారయన్ క్రోధశాలి వాధావన్ ప్రాంజలి తం నత్త శిరసం అథో వీక్ష్య మోదాత్ అపాగాః. భక్తోత్తంసః అథ భీష్ముడు ఆ విష్ణు సహస్రనామాలు ఇక్కడ ఈ యుద్ధరంగంలోనే చెప్పబడ్డాయి అని అంటారు భీష్ముని చేత. భక్తోత్తంసః అథ భీష్ముడు భక్త ఉత్తంసః ఉత్తమోత్తముడైనటువంటి ఆ భీష్ముడు తవ ధరణిభర క్షేప కృత్యైక సక్తే తవ నీ యొక్క ధరణిభర క్షేప ఈ భూమి యొక్క భూభారాన్ని అంతటినీ కూడా తగ్గించవలను అనేటటువంటి తవ కృత్యైక శక్తే నీ యొక్కటువంటి ఆ కృత్యము నీ పని నీవు చెయ్యాలనుకున్నటువంటిది ధరణిభర క్షేప భూభారాన్నంతా కూడా తగ్గించాలి అనేటటువంటి ఆసక్తి కలిగినటువంటి నీ యొక్క అవతారము ఎందుకని ఈయన అవతారము ఎత్తాల్సి వచ్చింది? ఆ రాక్షసులందరూ కూడా అందరూ కూడా పెట్టరేగిపోతూ ఉంటే, వాళ్ళు భూదేవికి భారం కలిగిస్తూ ఉంటే, భూదేవిని అణిచివేస్తూ ఉంటే, వాళ్ళందరినీ ఒక్కొక్కటిగా తొలగించటము, ఎవరైతే పుణ్యం చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మోక్షము కలిగించడము, ఇవి ప్రధానంగా ఆయన అవతారం యొక్క లక్ష్యాలు, ఆయన లీలలు ఇవన్నీ కూడా. అలా ఇక్కడ కూడా ఇప్పుడు ధరణిభర క్షేప కృత్యైక శక్తి, ధరణిభర భూభారాన్నంతా కూడా క్షేప తగ్గించవలెను అనేటటువంటి కృత్యము, ఆ పని అందే ఆసక్తి కలిగినటువంటి నిన్ను నిత్యం నిత్యం విభిందయతి, నిత్యం నిత్యం ప్రతి రోజు విభిందయతి అయుత సమధికం ప్రాప్త సాధే చ పార్థుని చేత నిత్యం పూట రోజు అయుత సమధికం ప్రాప్త సాధే విబంధయత్ చంపించేసి వేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు చంపించి వేస్తున్నాడు. ఎంతమందిని? అయుతం సమధికం, వేలాది మంది రాజులను, వేలాది మంది మనుషులను, వేలాది మంది భటులను, అయుత సమధికం 10,000 కన్నా మించినటువంటి రాజులందరినీ కూడా ఆ విబంధయతి వధిస్తూ ఉండగా నిత్యం ప్రతిరోజు పూట అప్పటికి 10 ఎన్ని రోజులు భీష్ముడు యుద్ధ రంగంలో నిలిచింది? 17 రోజుల 16 అన్ని రోజులు అతడు అనేక మంది అయుత సమధికం విబంధయన్, వేలాది మందులను, 10,000 మందిని కన్నా ఎక్కువ మంది రాజులని పూట చంపుతూ వధిస్తూ సంహరిస్తూ పార్థే ప్రాప్త సాధే పార్థుడు ప్రాప్త సాధే చాలా అలసిపోగా నీ పని నువ్వు ధరణి భారాన్ని వదిలించాలి, భూభారాన్ని తగ్గించాలి అనేటటువంటి నీ ఆసక్తితోటి నువ్వు పార్థుని చేత అర్జునుని చేత సంహారం చేస్తూ ఉన్నావు. అలా రోజు సంహారాలు చేసి అతడు ప్రాప్త సాధే, అతడు అలసిపోయినటువంటి సమయంలో నిశ్శస్త్రత్వ ప్రతిజ్ఞాం విజహత్ అరివరం ధారయన్. నిశ్శస్త్రత్వ ప్రతిజ్ఞ, నువ్వు అక్కడ ఏం ప్రతిజ్ఞ చేసావు? మొట్టమొదట నాకు అర్జునుడి వైపు నేనుంటాను, సైన్యం అంతా దుర్యోధనుడి వైపు అని పంచుకున్నప్పుడు, నేను శస్త్రాన్ని పట్టుకోను, నేను ఎటువంటి ఆయుధాన్ని నేను ధరించను అని ఆయన ప్రతిజ్ఞ చేశాడు.
అటువంటి ఆ ప్రతిజ్ఞని ఇక్కడేమో పాపము మరి సైన్యమేమో భీష్ముడేమో అతి ఉగ్రంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. అర్జునుడు వేలాది మంది సైన్యాన్ని రోజు చంపుతూ ఉన్నాడు. సంహరించి అలసిపోతూ ఉన్నాడు. ఎంతకీ అది అవడం లేదు. అంచేత నిశ్శస్త్ర ప్రతిజ్ఞాం విజహత్. నువ్వేం చేసావు ఇహ నేను శస్త్రం పట్టుకోను అన్నటువంటి ప్రతిజ్ఞ నీదేదైతే ఉందో, శపథము నీదైతే ఉందో, ఆ శపథాన్ని విజహత్ విజహత్ దాన్ని వదిలేసావు. ఆ వదిలేసి హరివరం ధారయన్ క్రోధశాలి క్రోధంతోటి కోపంతోటి ఆ హరివరం ధారయన్ ఆ హరివరం హరివరాన్ని పొలుసులతో ఉన్నటువంటి ఆ సుదర్శన చక్రాన్ని ధారయన్ ధరించి ఎంత కోపం వస్తుందో అన్నమాట ఆయనకి. క్రోధశాలి క్రోధంతో వెలిగిపోతూ ప్రజ్వరిల్లి పోతూ ఆ హరివరం ధారయన్ ఆ సుదర్శన చక్రాన్ని ధరించి వాధావన్ పరిగెత్తుతూ ఆ భీష్ముని వైపు వెళ్ళగా ప్రాంజలి తం నతశిరసం అతః వీక్ష్య మోదాత్ అపగాహ. ప్రాంజలిం తం నతశిరసం, అతడు నతశిరసం తలను వంచి ఇంత కోపంతో నేను శస్త్రాన్ని ధరించను అన్నటువంటి ప్రతిజ్ఞను కూడా వదిలిపెట్టేసి సుదర్శన చక్రాన్ని తీసుకొని పరిగెత్తుకుంటూ వెడుతూ ఉంటే వాధావన్ గబగబా పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి అతన్ని చూసి నతశిరసం తలను వాల్చి ప్రాంజలి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నటువంటి తం వీక్ష్య అప్పుడు అతన్ని ఆ భీష్ముని వీక్ష్య చూసి మోదాత్ అగాహ మోదాత్ సంతోషంగా అతడు అలా దిగిపోయాడు, ఆ యుద్ధ రంగం నుంచి ఆయన దిగిపోయాడు అని మోదం చేత ఆనందంతో సంతోషంగా అపగాహ నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయావు. కోపంతో ముందుకు వచ్చావు, ఉద్రేకంతో ముందుకు వచ్చావు, ప్రజ్వరిల్లిపోతూ రోషాగ్ని జ్వాలలతోటి ముందుకు వచ్చావు. కానీ ఆయన అలా చేతులెత్తి నమస్కరించి తల వంచి నమస్కరించేటప్పటికి సంతోషంగా నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపోయావు, అక్కడి నుంచి తొలగిపోయావు. అపగాహ. యుద్ధే ద్రోణస్య హస్తి స్థిర రణ భగదత్తేరితం వైష్ణవాస్త్రం వక్షస్యాధత్త చక్ర స్థగిత రవిమహాః ప్రార్థయ సింధురాజం నాగాస్త్రే కర్ణముక్తే క్షితిం అవనమయన్ కేవలం కృత్తమౌలిం తత్రేత్రాపి పార్థం కిమివ నాహి భవాన్ పాండవాన్ అకార్షీత్. యుద్ధే ద్రోణస్య హస్తి స్థిర రణ భగదత్తేరితం వైష్ణవాస్త్రం వక్షస్యాదత్త చక్రస్థగిత రవిమహాః ప్రార్థయత్ ఒత్తులేదు ఇక్కడ, ప్రార్థయత్ సింధురాజం నాగాస్త్రే కర్ణముక్తే. చదవటం కూడా మహాప్రాణం చదవకూడదు, ప్రార్థయత్ అని చదవాలి. ప్రార్థయత్ సింధురాజం నాగాస్త్రే కర్ణముక్తే క్షితిం అవనమయన్ కేవలం కృత్తమౌళిం తత్రేత్రాపి ప్రార్థం కిమివ నహి భవాన్ పాండవానాం అకార్షీత్. యుద్ధరంగంలో ద్రోణస్య హస్తి స్థిర రణ ద్రోణస్య అంటే ద్రోణుని యొక్క, భీష్ముడు సైన్యాధిపతిగా అయిపోయి తొలగిపోయి ఆయన బాణములతో ఉన్నటువంటి అంపశయ్య మీద ఆయన స్థిరంగా ఉన్న తర్వాత ఆ తర్వాత సేనాధిపతి ద్రోణుడు. ఆ ద్రోణస్య యుద్ధే ద్రోణుడితోటి చేసేటటువంటి యుద్ధంలో, ద్రోణుడు సేనాపతిగా ఉన్నప్పుడు చేస్తున్నటువంటి ఆ యుద్ధంలో
హస్తి స్థిర రణ భగదత్తేరితం వైష్ణవాస్త్రం. హస్తి స్థిర భగదత్తుడు ఎవరు? నరకాసురుని కుమారుడు. నరకాసురుడి కుమారుడి దగ్గర మంచి గొప్ప గొప్పవైనటువంటి ఆ ఏనుగులు 4 ఏనుగులు ఉంటే ఆ 4 ఏనుగులలో ఒకటి మాత్రం అతనికి ఉంచి మిగతా 3ని తను ద్వారకకి తీసుకొని వెళ్ళిపోయాడు అని మనకు అక్కడ నరకాసురుడి కథలో చెప్పారు. ఆ భగదత్తుడు హస్తి స్థిర ఆ ఏనుగు పైన స్థిరంగా కూర్చొని యుద్ధం చేయడానికి వచ్చినటువంటి ఆ భగదత్తుడు నరకాసురుని కొడుకు చేత ఈరితం వైష్ణవాస్త్రం, ఈరితం వేయబడినటువంటి వైష్ణవాస్త్రం, ఆ వైష్ణవాస్త్రాన్ని వక్షస్య ఆదత్త, నువ్వేం చేసావు? నీ వక్షసి ఆదత్త, నీ గుండెల పైన తీసుకున్నావు, నీ వక్షస్థలం పైన కొట్టించుకున్న ఆయన వేసినటువంటి వైష్ణవాస్త్రం ఏదైతే ఉందో ఆ వైష్ణవాస్త్రం అటు రథం పైన ఉన్నటువంటి అర్జునుని కాకుండా రథం నడుపుతూ ఉన్నటువంటి కృష్ణుడి యొక్క గుండెల్లోకి గుచ్చుకుంది. వక్షస్యాదత్త, నీ వక్షస్థలంలోనికి తీసుకున్నావు. చక్రస్థగిత రవిమహాః ప్రార్థయత్ సింధురాజం. చక్రస్థ గతి రవిమహాః, నీ చక్రము తోటి, సుదర్శన చక్రం తోటి, ఇవన్నీ మనం మహాభారతంలో చదువుకున్నవి తెలిసినవే. రవిమహాః చక్ర స్థగిత రవిమహాః, రవిమహాః రవి యొక్క తేజస్సు, సూర్యుని యొక్క తేజస్సు చక్ర స్థగిత సుదర్శన చక్రంతో దానిని అడ్డగించి ప్రార్థయత్ సింధురాజం, సింధురాజు అయినటువంటి ఆ జయద్రథుని ప్రార్థయత్, ఆయనని సంహరించావు. ఆ రాత్రి అయిపోయింది అన్నట్టుగా, మరి ఆయనకి ఏమన్నా వరం ఉందేమో, ఆయన చీకటి పడినప్పుడు మాత్రమే సంహరింపగలరు అని. ఆ రవి ఆ సూర్యుని కాంతికి, మహా అంటే కాంతి, తేజస్సు, సూర్యుని తేజస్సును చక్ర స్థగిత, చక్రం చేత స్థగిత అడ్డుకున్న వాడవే, నిలిపేసిన వాడవే, సింధురాజం ప్రార్థయత్, సింధురాజు అయినటువంటి జయద్రథుని ప్రార్థయత్, అతనిని మర్దించావు, అతన్ని సంహరించావు, సంహరింపజేశావు. సంహరించిందంతా పార్థుడే, సంహరింపజేశావు. అలానే నాగాస్త్రే కర్ణముక్తే, కర్ణముక్తే నాగాస్త్రే, కర్ణుడి చేత విడవబడినటువంటి ఆ నాగాస్త్రము అదెక్కడికి వెళ్ళింది? దాన్ని ఏం చేశాడు? క్షితిం అవనమయన్. ఆ కర్ణుడు నాగాస్త్రాన్ని వదలగానే రథాన్ని కొంచెం కిందకి భూమిలోకి వంచి వేసి, క్షితిం అవనమయన్, కొంచెం భూమిలోకి రథాన్ని వంచి, కేవలం కృత్తమౌళిం, ఆ నాగాస్త్రము కేవలం అర్జునుడి యొక్క మౌలిం, కిరీటాన్ని మాత్రమే తీసుకునేలాగా చేశావు. ఈ విధంగా తత్రే, ఈ విధంగా నువ్వు రక్షించావు. త్రాపి పార్థ కిమివ నహి భవాన్ పాండవానామకాశిత్. అక్కడ ఆ ప్రాంతంలో నువ్వు ఏ విధంగా వాళ్ళని పార్థుని అర్జునుణ్ణి కిమివ నహి భవాన్ పాండవానాం అకాశి, కిమివ ఏమేమి, భవాన్ నువ్వు, పాండవుల కొరకు, నహి అకాశిత్ చేయలేదు వాళ్ళని, త్రాపి వాళ్ళ యుద్ధరంగంలో వాళ్ళని రక్షించడము కొరకు, ఆ యుద్ధరంగంలో వాళ్ళని రక్షించడానికి కొరకు నువ్వు వారి కొరకు, ఆ పాండవుల కొరకు, ఆ పార్థుని కొరకు, అర్జునుడి కొరకు నువ్వు నహి అకార్షిత్ ఏమేమి చేయలేదు గనక, అంటే చేయగలిసినవన్నీ చేసావు. వాళ్ళని రక్షించటాని కోసంకి
ఏమేమి పాండవులను, పార్థుణ్ణి, ఈ అర్జునుడిని రక్షించడానికి ఏమేమి చేయగలవో, చేయగలిసినవన్నీ కూడా నువ్వు చేసావు. నువ్వు చేయకుండా ఉండని ఏమీ కూడా లేదు. యుద్ధాదౌ తీర్థగామి సఖలు హలధరః నైమిష క్షేత్రం రుచ్చన్ ప్రత్యుత్థాయి సూత క్షయకృత్ అథ సుతం తత్పదే కల్పయిత్వా యజ్ఞ యజ్ఞఘ్నం వల్కలం పర్వణి పరిదలయన్ స్నాతతీర్థః రణాంతే సంప్రాప్తః భీమ దుర్యోధన రణం అశమం వీక్ష్య యాతః పురీం తే. యుద్ధాదౌ తీర్థగామి సకలు హలధరః నైమిష క్షేత్రం రుచ్చన్ ప్రత్యుత్థాయి సూత క్షయకృత్ అథ సుతం తత్పదే కల్పయిత్వా యజ్ఞఘ్నం వల్కలం పర్వణి పరిదలయన్ స్నాతతీర్థః రణాంతే సంప్రాప్తః భీమ దుర్యోధన రణం అశమం వీక్ష్య యాతః పురీం. యుద్ధాదౌ యుద్ధరంగానికి యుద్ధం ఇంకా మొదలు అవ్వకుండానే మరి యుద్ధం అవుతుండగా బలరాముడు ఎందుకు అక్కడి నుంచి వెళ్ళిపోయాడో తెలీదు. ఇంకా అంటే అందుకనే చెప్తున్నాడు యుద్ధం మొదలుగా అవుతున్న సమయంలోనే, ఇంకా యుద్ధం జరుగుతుందేమో అనిపించినటువంటి సమయంలోనే యుద్ధాదౌ తీర్థగామి సకలు హలధరః హలధరః ఆ హలధరుడు బలరాముడు తీర్థగామి తీర్థయాత్రలకు వెళ్ళాడు. సాధారణంగా ప్రతి ఏడాది ఒక్కోసారి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు కదా, అలా తీర్థయాత్రలకని వెళ్ళాడు. నైమిష క్షేత్రం రుచ్చన్ అలా తీర్థయాత్రలు చేస్తూ 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 నైమిష క్షేత్రం రుచ్చన్ నైమిష క్షేత్రానికి, నైమిషారణ్యానికి రుచ్చన్ వెళ్ళగా ప్రత్యుత్థాయి ప్రత్యుత్థాయి ఎదురుగా వచ్చి తను అక్కడికి వచ్చినప్పుడు తనని ఆహ్వానించలేదు అని ఆ సూతక్షయి, సూతుడు అనేటటువంటి ఆ మునిని క్షయ అతనిని వధించగా, క్షయకృత్ అతన్ని వధించి వేయగా, ఆ తరువాత సూతం తత్పదే కల్పయిత్వా ఆ గురుకులానికి సుతం ఆ సూతుని యొక్క కుమారుణ్ణి తత్పదే కల్పయిత్వా ఆ పదంలోనే ఉంచి ఆ స్థానంలో అతనిని నిలిపి. సూత మహర్షి కాదు, సూతుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి అతడు నా ప్రత్యుత్థాయి ఎదురుగుండా వచ్చి ఆ గురుకులానికి వచ్చినప్పుడు బలరాముడిని ఎదురుగుండా వచ్చి ఆహ్వానించి నాట్ వెల్కమ్డ్ అనమాట. ప్రత్యుత్త ఎదురుగా వచ్చి తనని ఆహ్వానించలేదని కోపంతో సూత క్షయకృత్ ఆ సూతుడిని క్షయకృత్ నశింప చేశాడు, అంటే సంహరించాడు. ఆ తర్వాత అందరూ అక్కడ వాళ్ళు అడిగిన తర్వాత, ప్రార్థించిన తర్వాత వెంటనే సుతం తత్పదే కల్పయిత్వ అతని కుమారుణ్ణి, ఆ సూతుని యొక్క కుమారుణ్ణి ఆ గురుకులానికి అంతటికి కూడా అధిపతినిగా చేసి పదే కల్పయిత్వ ఆ పదంలో, సూత పదంలో అతనిని కల్పయిత్వ ఉంచి యజ్ఞఘ్నం వల్కలం పర్వణి పరిదలన్ యజ్ఞఘ్నం యజ్ఞములను ఘ్రం పాడు చేసేటటువంటి, సంహరించేటటువంటి యజ్ఞములను నశింపజేసేటటువంటి వల్కలుడు అనేటటువంటి వల్కలుడు, పల్వలుడు రకరకాలుగా ఉన్నాయి ఆ పేర్లు. యజ్ఞఘ్నం యజ్ఞాలన్నింటినీ కూడా పాడు చేసేటటువంటి ఆ రాక్షసుణ్ణి, వల్కలుడు అనేటటువంటి రాక్షసుణ్ణి పర్వణి పరిదలన్ పర్వదినాలు అంటే అమావాస్య పౌర్ణములను పర్వదినాలు అంటారు. కొంతమంది చతుర్దశులను కూడా కలుపుతారు. చతుర్దశి, అమావాస్య, చతుర్దశి, పౌర్ణమి 4 రోజులు కూడా పర్వదినములు అని అంటారు. పూర్వకాలంలో గురుకులాల్లో ఉండేటప్పుడు ఈ 2 రోజులు కూడా పాఠాలకి సెలవులు ఉంటాయి సాధారణంగా.
15 రోజులకు ఒకసారి 2 రోజులు సెలవు. పర్వణి పరిదలయన్ పర్వదినాలలో అతనిని సంహరించి స్నాత తీర్థ అనేక రకాలైనటువంటి తీర్థాలన్నిట్లలో కూడా స్నానం చేసినటువంటి వాడే రణాంతే యుద్ధం అంతా దాదాపుగా అయిపోయిన పిమ్మట సంప్రాప్త ఆ దగ్గరికి వచ్చాడు. ఆ సమరాంగణానికి వచ్చాడు. యుద్ధం అంతా ఆల్మోస్ట్ అయిపోయిన పిమ్మట అక్కడికి వచ్చేటప్పటికి ఇంకా యుద్ధం ఎవరికి మధ్య జరుగుతోంది? భీముడు దుర్యోధనుడికి మధ్య ఇంకా యుద్ధం జరుగుతూ ఉన్నది. కానీ ఈ దుర్యోధనయో రణం, అది భీమ దుర్యోధనుల రణం యుద్ధము అశమం వీక్ష ఎంతకీ అవటంలే. చూస్తున్నాడు వీళ్ళు ఇతను ఓడిపోతాడా, అతడు ఓడిపోతాడా, ఈ గదా యుద్ధం కదా. అందుకని చూస్తున్నాడు ఈ భీముడు గెలుస్తాడా, దుర్యోధనుడు గెలుస్తాడా అని చూస్తూ ఉన్నాడు. కానీ అశమం వీక్ష అది ఎంతకీ అవటంలే. నిర్విరామంగా సాగుతున్నది వాళ్ళిద్దరి మధ్య యుద్ధము. ఎంతకీ ఆ యుద్ధం యుద్ధము సంపూర్ణం కాకపోవడంతో పురీం యాతః తే పురీం యాతః నీ పురానికి అంటే ద్వారకా నగరికి యాతః వెళ్ళిపోయాడు. అతను మొదటి నుంచి యుద్ధంలో పాల్గొనలేదు. యుద్ధం మొదలవుతూ ఉండగానే తీర్థయాత్రలకి వెళ్ళిపోయాడు. అక్కడ నైమిష క్షేత్రంలోకి వెళ్ళి అక్కడ సూతుడిని సంహరించి అతని కొడుకుని పట్టాభిషక్తుడిని చేసి యజ్ఞాల్ని పాడు చేస్తున్నటువంటి యజ్ఞాలకి ఆటంకం కలిగిస్తున్నటువంటి ఆ రాక్షసుని వల్కలుడు అనేటటువంటి రాక్షసుని సంహరించి మళ్ళీ ఇంకా కొన్ని తీర్థాలలో స్నానం చేసి వచ్చి చూస్తే ఈ ఇద్దరు ఇంకా యుద్ధం చేస్తుంటే ఎంతకీ ఆ భీమ దుర్యోధనుల యుద్ధము సమసిపోవటం లేదు. అది అశమం శాంతించటం లేదు ఎంతకీను. దాంతో అతను మళ్ళీ తిరిగి ద్వారకాపురికి వెళ్ళిపోయాడు. సంసుప్త ద్రౌపదేయ క్షపణ హత విధియం ద్రోణం ఏత్య త్వదుక్త్య సన్ముక్తం బ్రాహ్మమస్త్రం సమహృత విజయో మౌలిరత్నం చ జహ్రే ఉచ్చిత్యైః పాండవానాం పునరపి చ విశత్యుత్తరా గర్భమస్త్రే రక్షన్ అంగుష్టమాత్రః కిల జఠరమగాః చక్రపాణిర్విభోత్వం. సంసుప్త ద్రౌపదేయ క్షపణ హతధియం ద్రౌణిం ఏత్య త్వదుక్త్య తన్ముక్తం బ్రాహ్మమస్త్రం సమహృత విజయో మౌలిరత్నం చ జహ్రే ఉచ్చిత్యై పాండవానాం పునరపి చ విశత్యుత్తరా గర్భమస్త్రే రక్షన్ అంగుష్టమాత్ర కిల జఠరమగాశ్చక్రపాణిర్ విభోత్వం. ఇంకా యుద్ధము అయిపోయింది. యుద్ధం అంతా అయిపోయిన తరువాత భీమ దుర్యోధనుల యుద్ధం కూడా అయిపోయింది. ఆ అశ్వత్థామ ద్రౌణి అంటే ద్రోణుని యొక్క కుమారుడు అశ్వత్థామ దుర్యోధనుడి పట్ల ఉన్నటువంటి స్నేహానికి శపథం చేసి నేను నీ సర్వనాశనం చేస్తాను అని ఒక శపథం చేసి ఉన్నాడు. చేసి అతడు సంసుప్త ద్రౌపదేయ క్షపణ హతధియం ద్రౌణి సంసుప్త నిద్రపోతూ ఉన్నటువంటి గాఢ నిద్రలో ఉన్నటువంటి ద్రౌపది యొక్క కుమారులు ద్రౌపదేయ అంటే ద్రౌపది యొక్క కుమారులని క్షపణ హతధియం వాళ్ళందరినీ కూడా చంపివేయాలి అని వచ్చినటువంటి ఆ ద్రౌణిని ఆ అశ్వత్థామను వెళ్ళి త్వదుక్త్య నీ మాట చేత ఆ ద్రౌపది యొక్క కుమారులైనటువంటి పంచ ఉప పాండవులందరినీ కూడా క్షపణ హతధియం ఆ చంపివేసినటువంటి ఆ అశ్వత్థామ దగ్గరకు వెళ్ళి త్వదుక్త్య నీ మాట చేత నువ్వు ప్రేరేపించావు. ఈ ద్రౌపది యొక్క కుమారులు ఉప పాండవులందరినీ కూడా ఈ
ఇతడు చంపాడు, ఈతన్ని నువ్వు సంహరించు అని చెప్పిన మాటలకు విని త్వదుక్త్యా త్వన్ముక్తం బ్రహ్మాస్తం సమాహృత విజయ మౌలిరత్నం చ జగతి. త్వన్ముక్తం, అతడు విడిచినటువంటి బ్రహ్మాస్త్రం, ఇది అశ్వత్థామ మాత్రమే ప్రయోగించగలిగినటువంటి అస్త్రం. ఆ బ్రహ్మాస్త్రమును సమహృత, దానిని తీసేసుకున్నాడు, దానిని లాగివేసుకున్నాడు. లాగివేసి విజయ అర్జునుడు తం మౌలిరత్నం చ జహ్నే, ఆ బ్రహ్మాస్త్రంతోటే, ఏ బ్రహ్మాస్త్రం అయితే అశ్వత్థామ వదిలాడో, విడిచాడో, ఆ బ్రహ్మాస్త్రమే తిప్పి కొట్టి అశ్వత్థామ నుదిటి పైన ఒక మణి ఉంటుందిట. ఆ మణితో సహా అతడు జన్మించాట. ఆ మణితో సహా అతడు జన్మిస్తే ఆ మణిని అందరికీ కనపడకుండా దాచి పెట్టడానికి తల్లి ఎన్ని అవస్థలు పడేదోట. జుట్టంతా పెంచి ఆ జుట్టంతా మణి మీద పడేటట్టుగా పెట్టి కాపాడుకుంటూ ఉండేదిట తల్లి. అలా ఆ మణితో జన్మించినటువంటి ఆ మౌలి రత్నం జహ్రే, దానిని తీసేసుకున్నాడు. ఆ బ్రహ్మాస్త్రాన్నే తిరిగి ఉపయోగించి ఆ మౌళి రత్నాన్ని, తలపై ఉన్నటువంటి రత్నాన్ని గ్రహించాడు. ఉచ్చిత్యై పాండవానాం పునరపి చ ఉత్తరా గర్భమస్త్రే. ఉచ్చిత్యై పాండవానం, అంతటితోటి తన నుదుటి మీద ఉన్నటువంటి ఆ మణిని కూడా తీసేసినప్పటికీ కూడా అయినా ఇంకా అతను ఆగలేదు. ఆగకుండా పాండవానాం ఉచ్చిత్యై, పాండవులను అందరినీ కూడా ఉచ్చిత్యై, అతను పెరికి వేయడానికి, వాళ్ళని ఈ ప్రపంచంలో ఉండనీయకుండా చేయడానికి, వాళ్ళ యొక్క వినాశము కోరి, ఉచ్చిత్యై వాటిని పెరికివేసి వాళ్ళని వినాశనం కోరి, పునః అపి మళ్ళీ తిరిగి ఉత్తర అస్త్రం ప్రయోగిస్తే అది ఉత్తరా గర్భే విశతి. అభిమన్యుడి భార్య అయినటువంటి ఉత్తర గర్భవతిగా ఉన్నటువంటి ఆ ఉత్తర గర్భంలోనికి అది ప్రవేశిస్తే రక్షన్ అంగుష్టమాత్ర కిల జఠరమగాహ విభోత్వం. ఓ చక్రపాణి విభోత్వం, ఓ విభువో ప్రభువ, చక్రపాణి అయినటువంటి ఓ ప్రభువ, నువ్వు రక్షన్, ఆ గర్భాన్ని రక్షించడానికి కొరకు అంగుష్టమాత్ర కిల జఠరమగాత్, అంగుష్టమాత్రుడు అయ్యి ఆమె జఠరంలోకి, ఆమె గర్భంలోనికి వెళ్ళిపోయావు. ఆ అస్త్రపు దెబ్బ పిల్లవాడికి తగలకుండా ఉండడానికి, గర్భస్థ శిశువుకి తగలకుండా ఉండడం కోసంకి నువ్వు ఒక అంగుష్టమాత్రుడివి అయ్యి ఆ జఠరంలోకి, ఆమె కడుపులోనికి ప్రవేశించి ఆమె యొక్క గర్భాన్ని రక్షించావు. ఓ ప్రభు, ఓ విభు, నువ్వు అలా చక్రపాణివై నువ్వు ఆమె గర్భాన్ని రక్షించావు. ధర్మౌఘం ధర్మసూనోః అభిదదత్ అఖిలం చంద మృత్యుస్సహ భీష్మః త్వాం పశ్యన్ భక్తిభూమ్నైవ సహ హి సపది యయౌ నిష్కల బ్రహ్మభూయం సంయాజ్యత సంయాజ్య అథ అశ్వమేధైః త్రిభిః అతిమహితైః ధర్మజం పూర్ణకామం సంప్రాప్తో ద్వారకామ సంప్రాప్తో ద్వారకాం త్వం పవనపురపతే పాహి మాం సర్వరోగాత్. ధర్మౌఘం ధర్మసూనోః అభిదదత్ అఖిలం ఛంద మృత్యుః సహ భీష్మః త్వాం పశ్యన్ భక్తిభూమ్నైవ హి సపది యయౌ నిష్కల బ్రహ్మభూయాం సంయాజ్య అథ అశ్వమేధైః త్రిభిః అతిమహితైః ధర్మజం పూర్ణకామం ప్రాప్తో ద్వారకాం త్వం పవనపురపతే పాహి మాం సర్వరోగాత్. ధర్మౌఘం ధర్మసూనోః, ధర్మసూనుడైనటువంటి ఆ
ధర్మరాజు యొక్క యమధర్మరాజు కుమారుడైనటువంటి ఆ రాజుకు చందమృత్యు సహ భీష్మ. చందమృత్యు స భీష్మ. భీష్ముడు చందమృత్యు స్వచ్ఛందంగా తనంత తానుగా, అంటే ఎవరు అతనిని చంపగలిచినటువంటి శక్తి సామర్థ్యాలు లేనివాడు, ఎప్పుడు అతనికి చనిపోవాలి అనిపిస్తే అప్పుడే చనిపోగలిచినటువంటి శక్తి కలిగాడు. స్వచ్ఛంద మృత్యువు కలిగినటువంటి ఆ భీష్ముడి దగ్గర ధర్మసూనుడు, ఆ ధర్మదేవత కుమారుడైనటువంటి ఆ ధర్మరాజు ధర్మౌఘం అభిదదత్ అఖిలం. అఖిలం ధర్మౌఘం. అఖిలం సమస్తమైనటువంటి ధర్మౌఘం. ఆ అంపశయ్య మీద కూర్చొని పడుకొని ఉన్నప్పుడే ధర్మరాజుకి మొత్తము ధర్మశాస్త్రాలన్నీ కూడా బోధించాడు అని చెప్తారు. 18 కాదు 16వ భాగంలో మొత్తము భీష్మోపదేశాలే ఉంటాయి. భీష్ముడు ధర్మరాజుకు బోధించినటువంటి, మహాభారతంలో ధర్మరాజుకు బోధించినటువంటి విషయాలన్నీ ఉంటాయి. ధర్మౌఘం అఖిలం ధర్మౌఘం. అఖిలమైన సమస్తమైనటువంటి ధర్మౌఘం. ధర్మాలన్నింటినీ కూడా, ధర్మ సూక్ష్మాలన్నింటినీ కూడా అనేక రకములైనటువంటి ధర్మం అంటే ఒకటే ధర్మం కాదు కదా. ధర్మము అంటే వ్యక్తిగా ధర్మములు, సమిష్టిగా ధర్మములు, అందరూ కలిసి చేయవలసినటువంటి ధర్మములు, రైతులకు సంబంధించినటువంటి ధర్మాలు, వ్యాపారస్తులకు సంబంధించినటువంటి ధర్మాలు, రాజధర్మాలు, ముని ధర్మాలు, ఇలా చతుర్విధ ఆశ్రమ ధర్మాలు, సింపుల్ గా రెండు చెప్పాలంటే చతుర్విధ ఆశ్రమ ధర్మాలు, ఇలాంటివన్నీ అనేక రకాలైనటువంటి వాటిల్లోనే వస్తుంది ఆపద్ధర్మాలు, రకరకాలైనటువంటి ఆపద్ధర్మాలు. ఇవన్నీ రకరకాలైనటువంటి అన్ని ధర్మాలు, అఖిలమైనటువంటి ధర్మాలన్నీ కూడా భీష్ముడు చంద మృత్యు స్వచ్ఛంద మృత్యువు కలిగినటువంటి ఆ భీష్ముడు ధర్మసూనోహో అభిదదత్. అన్ని కూడా నేర్పించాడు, అవన్నీ కూడా తెలిపాడు. ఏవేవి ఈ ధర్మ సూక్ష్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతనికి నేర్పించాడు. త్వాం పశ్యన్ భక్తి భూమ్నైవ హి సపది యయౌ నిష్కల బ్రహ్మభూయం. ఆ తర్వాత త్వాం పశ్యన్, నిన్ను చూస్తూ, ధర్మరాజుకు అన్ని బోధించిన తరువాత, ధర్మ సూక్ష్మాలన్నీ ధర్మరాజుకు బోధించిన తరువాత, త్వాం పశ్యన్, నిన్ను చూస్తూ, భక్తి భూమ్నైవ, ఆ అత్యంతమైనటువంటి భక్తి భావము తోటే సపది వెనువెంటనే నిష్కల బ్రహ్మభూయం యయౌ, నిష్కల్మషమైనటువంటి ఆ మోక్ష పదవిని, ఆ బ్రహ్మ పదవిని యయౌ పొందాడు. ఆ భక్తి భావంతో నీ యందు కలిగినటువంటి నిన్ను చూస్తూ నీ యందు ఉన్నటువంటి భక్తి భావము తోటి, భక్తి యొక్క ప్రభావంతో, భక్తియే సమస్తముగా కలిగి నిన్ను చూస్తూ వెనువెంటనే ఆ నిష్కలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి బ్రహ్మభూయం, ఆ బ్రహ్మ పదవిని వెళ్ళాడు. ఆ బ్రహ్మస్థానానికి చేరాడు ఆ భీష్మ పితామహుడు. ధర్మరాజు ఇక్కడ ఆ భీష్మ పితామహుని దగ్గర సమస్తమైనటువంటి ధర్మశాస్త్రాలు, ధర్మ సూక్ష్మాలు అన్ని కూడా అభ్యసించినటువంటి వాడై సంయాజ్య అథ అశ్వమేధ త్రిభిః. అటు తర్వాత అశ్వమేధై త్రిభిః సంయాజ్య, 3 రకాలైనటువంటి అశ్వమేధ యాగములన్నింటినీ కూడా నేరప్పి మహిత అతిమహితై, అతి గొప్పవాడై, అతి శక్తిశాలి అయి, అతి సామర్థ్యవంతుడు అయి, మొత్తము రాజ్యాలన్నిటినీ కూడా జయించినటువంటి వాడై 3 అశ్వమేధ యాగాలు, 3 అశ్వమేధ యాగాల చేత మొత్తము భూప్రపంచాన్నంతటినీ కూడా ఒక ఏలికగా పరిపాలించినటువంటి వాడై అతి మహితై
గొప్ప మహా మహా గొప్పవైనటువంటి యాగములన్నీ కూడా నేర్పిన చేత ధర్మజం పూర్ణ కామం అతనిని పూర్ణ కామునిగా చేసి, అంటే ఆ 3 రకాలైనటువంటి గొప్పవైనటువంటి ఆ అశ్వమేధ యాగాలన్నింటినీ చేయించి మొత్తం ఆ ధర్మరాజుని పూర్ణ కామునిగా, సంపూర్ణ అంటే సార్వభౌమునిగా, ఏ అధికారం ఏదైతే కావాలనుకున్నాడో అటువంటి ఆ ధ ధర్మరాజుని అలా సంతృప్తి పరిచినటువంటి వాడై ద్వారకాం సంప్రాప్తః త్వం. త్వం నీవు ద్వారకాం సంప్రాప్తః. ఆ ద్వారకకు చేరావు. మహాభారత యుద్ధం అంతా అయిపోయింది. ద్వారకాం సంప్రాప్తః. ద్వారకకు వెనక్కు తిరిగి వచ్చేసావు. అట్లాంటి ఓ పవనపురపతే పాహి మాం సర్వరోగాత్. అన్ని రకాల రోగాల నుంచి నన్ను రక్షించు. ఒక్క రోగం కాదు. ఏ రోగం నాకుంటే ఆ రోగం, అన్ని రోగాల నుండి నన్ను రక్షించు మహాప్రభు ఓ పవనపురపతే. ఆ పాండుర పాండవులకు ధర్మరాజుకి ఏ విధంగా పూర్ణకాముని చేశావో ఆ విధంగా నన్ను కూడా నా రోగాలన్నింటినీ కూడా తొలగించి, ఆ రోగాలన్నింటి నుంచి నన్ను రక్షించి, ఆ రోగాలు తీసి వేసేసి, తుడిచి వేసేసి, నన్ను కూడా పూర్ణకామునిగా చెయ్యి అని ప్రార్థించుకుంటూ ఈ 86వ దశకముని ముగించాడు శ్రీ నారాయణ భట్టారకి. కొంచెం పెద్దగా ఉంది కదా ఇది.